పల్లెకు పోదాం పారులతో దాంచెలో చెలో అల్లరి చేదాంచెలో చెలో పల్లెకు పోదాం వెల్కమ్ టు టెక్కీ టాక్ విత్ కేపీ బీపీ అండ్ విబి. ఈ రోజు ఫిబ్రవరి 19, 2015 7:13 ఈస్టర్న్ స్టాండర్డ్ టైం రాత్రి. భారత కాలమాన ప్రకారం ఫిబ్రవరి 20 5:43. ఈరోజు తెలుగు సంవత్సరం చెప్దాం అనుకుంటే గుర్తు రావట్లేదు. జయానామ సంవత్సరము మాఘమాసము. ఐ థింక్ ఎగ్జాక్ట్ కరెక్ట్ అయిన దినం మాత్రం చూసి చెప్పాలి. సో వెల్కమ్ అనదర్ ఎగ్జైటింగ్ షో. వెల్కమ్ కేపీ. హాయ్ బీపీ. వెల్ అనదర్ డే అనదర్ షో. కొంచెం లేట్ అయింది ఈరోజు. కాస్త ఏదో కెలుకుతూ కూర్చున్నాము మా సెటప్ ని. వెల్ లెట్స్ స్టార్ట్. మీరు కొత్తగా ట్యూన్ ఇన్ అయితే టెక్కీ టాక్ విత్ కేపీ బీపీ మేము ఒక 2 ఏళ్లుగా చేస్తున్నాం ఈ షోని. టెక్నాలజీకి సంబంధించిన వార్తలు విశేషాలు మీతో పంచుకోవడానికి. అండ్ ఈ షో తత్తనా చెప్పండి. ఓకే, ఈ షో బిగినింగ్ లో ఈరోజు నేను ప్రత్యేకంగా స్పెషల్ టాపిక్ ఏది అనుకోలేదు కేపీ. బట్ ఫేస్బుక్ లో ఎక్కడో చూశాను, మన వన్ ఆఫ్ ద తరంగా మెంబర్ నరేష్ అడబాల గారు అనుకుంటా, ఆయన ఏదో ఒక పోస్ట్ పెట్టాడు. ఏంటంటే మన హార్డ్ డ్రైవ్స్ అన్నిటినీ జనాలు మన అమెరికా ఎన్ఎస్ఏ తీసేసుకుందటగా చూస్తుందట కదా అని. సో దాని మీద కొంచెం మాట్లాడదామని అనుకుంటున్నా. స్పెషల్ టాపిక్ అనకూడదు కానీ యా స్పెషలే. తప్పకుండా. హార్డ్ డ్రైవ్ లేని మనిషి ఉంటాడు, మెదడట్లాగా హార్డ్ డ్రైవ్ అట్లా సరిపోయింది. అది. అండ్ ఈరోజు అమావాస్య అండి. అమావాస్య, రైట్, ఈరోజు అమావాస్య. అమావాస్య. సో ఆల్ రైట్, అది దాని గురించి అనుకుందాం. సో మొట్టమొదటగా వి విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ న్యూస్. రాస్బెర్రీ పై అన్నది మన చిన్న కంప్యూటర్, రైట్? ఇది మొన్న యాక్చువల్గా ప్రెటీ క్లోజ్. ఐ యామ్ బయింగ్ దిస్ యాక్చువల్లీ. ఐమ్ బయింగ్. అండ్ చెప్పండి. రాస్బెర్రీ పై మీకు అంటే అది $35 వాడు పెట్టాడు. జనాలు ఏముందిలే అన్నారు. కానీ 5 million అమ్మాడండి అది, విచ్ ఇస్ గుడ్, రైట్? 5 million అమ్మటం అంటే 5 million సింప్లీ సూపర్. నాకు నచ్చింది అది. 5 million అంటే ఎంతమంది? 5 million అంటే 50 లక్షలు కదా. 50 లక్షలు. సో 50 లక్షల మంది అమ్మారంటే నాట్ ఎ బ్యాడ్ ఐడియా. ఐ మీన్ అంటే సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్. అండ్ టాప్ ఆఫ్ దిస్ మనం లాస్ట్ టైం చెప్పినట్లు ఇట్ ఈస్ గెటింగ్ విండోస్ 10.1 ఫ్రీ, రైట్? 10.1 ఫ్రీ. దాని డీటెయిల్స్ నాకు క్లారిటీ లేదు, ఎందుకంటే అది అప్పుడు వచ్చిన ప్రశ్న వచ్చింది. ఒకవైపు విండోస్ ఏంటంటే ఇంటెల్ బేస్డ్ వాటి మీదనే వెళ్తాము అని చెప్పారు. మరి ఇది AMD బేస్డ్ ప్రాసెసర్ కదా. సో ఎట్లా అని అది ఐ డోంట్ నో హౌ దే వాంట్ టు డూ దట్. AMD బేస్డ్ అయితే మామూలు రెగ్యులర్ వాళ్ళ ఉన్నటువంటి దాన్ని అంటే సర్ఫేస్ ప్రో అని పెట్టారు. సర్ఫేస్ వచ్చేసేసి AMD బేస్డ్. దాన్ని సపోర్ట్ చేయలేక నానా తలబట్టుకొని పోయారు. సో ఐఎమ్ నాట్ రియల్లీ షూర్ హౌ దే వాంట్ టు డూ దిస్. విండోస్ అంటే గుర్తొచ్చింది. మొన్న థ్యాంక్స్ గివింగ్ అప్పుడు నేను చెప్పాను చూసారా, ఒక ఏసిస్ ది ఒక ల్యాప్టాప్ కొన్నాను, నోట్బుక్ లాంటిది, $100 కానీ. దాని మీద ఈ విండోస్ ఈ వర్షన్ కొత్త ఫ్రీ వర్షన్ ఉంది కదా, ప్రివ్యూ లాగా 10.1 పెడదామని చెప్పి ట్రై చేశాను. ఫ్రీ డౌన్లోడ్ ఉంది కదా ఇప్పుడు నడుస్తుంది, డెవలపర్ ప్రివ్యూనో ఏదో నడుస్తుంది. కానీ దెబ్బ కొట్టేశాడు. అది అసలు ఏంటి, అది డెవలపర్ ప్రివ్యూ ఏంటి, అందరికి ఫ్రీగా ఇస్తానని అన్నట్టున్నాడు కదా. అది మనం ఒకసారి రిజిస్టర్ చేసుకోవాలి, దానికి చేసుకుంటే దెన్ విల్ కన్ఫర్మ్ ఇట్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ యూ కెన్ డౌన్లోడ్. ఓకే, ఇట్స్ ఎ ప్రివ్యూ, బట్ వాట్ అబౌట్ ద రియల్ అంటే ఇట్స్ ఎ ఫుల్ వర్షన్, బట్ మేబీ దేర్ విల్ బి బగ్స్ అండ్ those kind of things. అంటే రియల్ ఏంటి మరి? రియల్ ఇట్ విల్ కమ్ ఆల్మోస్ట్ ఐ థింక్ ఫ్యూ మోర్ మంత్స్ ఉంది కదా దానికి, మిడ్ ఆఫ్ దిస్ ఇయర్ అనుకుంటా కదా, లేకపోతే ఏదో ఉంది దాని టైం. రైట్, ఫ్యూ మంత్స్ లో రిలీజ్ చేస్తాడు, అప్పుడు ఫ్రీగా ఇస్తాడు. అది పాయింట్ ఏంద్రా అంటే వెన్ ఐ ట్రై టు ఇన్స్టాల్ ఇట్, కొంచెం నాకు ఏం చెప్పిందంటే యూ హ్యావ్ ఎ కంప్రెస్డ్ విండోస్ 8.0 8.1 ఏదో ఉంది కాబట్టి దీని మీదకి ఇది రాదు అంటది.
అదేంటి కంప్రెస్డ్ ఏంటి? అయ్యా బాబా, చెప్పండి చెప్పండి. నాకు మైక్రోసాఫ్ట్ మీద నాకు చాలా ఉన్నాయి. నాకు ఇదే ప్రాబ్లమ్. ఇది నెట్ బుక్ లో ఇన్స్టాల్ అయిన విండోస్. నెట్ బుక్ విచ్ హ్యాస్ ఐ థింక్ 32 gigs ఆఫ్ సాలిడ్ స్టేట్ డ్రైవ్. ఇది pretty basic సిస్టమ్, నాట్ ఏ ఆటమ్ ప్రాసెసర్ బేసికల్లీ. మన రెగ్యులర్ డే టు డే వర్క్ అంతా బ్రహ్మాండంగా నడుస్తుంది. దాని మీద ఈడి చేయను అంటున్నాడు. సో లుక్స్ లైక్ దెర్ ఈస్ ఏ మాడిఫైడ్ వర్షన్ ఆఫ్ విండోస్ ఇన్స్టాల్డ్ ఆన్ దాట్, విచ్ ఈస్ దే కాలింగ్ యాజ్ కంప్రెస్డ్ వర్షన్. కంప్రెస్డ్ వర్షన్ చేస్తున్నాడు. ఓకే, అది సంగతి. ఐ డోంట్ నో. నాకు భలే ఓకే, నా బాధలు చెప్తాను. నేను ఒక కంప్యూటర్ కొన్నాను, డెల్ లో కొన్నాను, డెల్ జీనాన్. అంటే ఇట్స్ ప్రెటీ బిగ్ మెషిన్, పెద్ద, చాలా పెద్ద, యునో, క్వాడ్ కోర్ అండ్ ఆల్ దట్. అండ్ సారీ, జీనాన్ కాదు, జీనాన్ ల్యాంపుల్లోకి వెళ్ళిపోయింది బ్రెయిన్. జియాన్ ప్రాసెసర్ తో కొన్నాను అండ్ బానే ఉంది అంతా. విండోస్ 7 64-bit ప్రొఫెషనల్ దాంతోనే వచ్చింది. నా దగ్గర ఎప్పుడో 2010 వర్షన్ ఆఫ్ విండోస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది, సూట్, టోటల్ సూట్ ఇన్స్టాల్ చేసి పడేసా. తర్వాత వాడు విండోస్ ఏమో అంటాడు కదా, అప్డేట్లు అని పెట్టాడు. వస్తూనే ఉన్నాయి. అంతా బాగానే ఉంది. చివరికి ఎక్కడో ఏదో .NET ఫ్రేమ్ వర్క్ ఏదో పట్టుకుంది బుర్ర, ఇంకేదో పట్టుకుంది. ప్రస్తుతానికి అది అలా ఒక VC++ సర్వీస్ ప్యాక్, ఓ .NET అప్గ్రేడ్, ఒకటి ఏందో ఎవడికి కావాలి అవి. 10 ఏళ్ల క్రితం అన్ని వెళ్ళి రాసుకునేవాడిని, ఓహో ఇది ఇదా అని. ఇప్పుడు ఓపిక లేదు. అది అప్గ్రేడ్లు ఇన్స్టాల్ అవ్వట్లేదు, రీబూట్ అంటది, ఇన్స్టాల్ అవ్వదు, రీబూట్ అంటది. ఇది వరుస. చివరికి మొన్న అర్ధరాత్రి నేను చెప్పాను, డోంట్ ఇన్స్టాల్ ఎనీథింగ్, లెట్ మీ డిసైడ్, విండోస్ అప్డేట్ లెట్ మీ డిసైడ్ అనే ఆప్షన్ చూస్ చేసుకొని పెట్టుకుంటే రాత్రికి రాత్రి ఏదో ఇన్స్టాల్ అయింది, పొద్దున రావట్లేదు. అది బూట్ అయి చావడం మానేసి. ఏటి మన మీరు కొన్న డెస్క్ టాప్ పెద్దది, దున్నపోతు డెస్క్టాప్, విండోస్ 7 64-bit జియాన్ డెస్క్టాప్. ఇంకా దాన్ని జుట్టు పట్టుకున్నానంటే ఎట్లా దీన్ని అంటే దేర్ ఆర్ వేస్ యూ కెన్ గెట్ అరౌండ్. బట్ ఆ విండోస్ 7 64-bit లో వాడు ఇస్తున్నాడు బూట్ లోడర్ ని ఫిక్స్ చేయమని, లేకపోతే ఇంకేదో హార్డ్ డ్రైవ్ ఫిక్స్ అని, అది ఏదో చెప్పాడు. వెల్, ఐ ట్రైడ్ మెనీ, నథింగ్ వర్క్. చివరికి గుడ్ ఓల్డ్ మీకు ఉంటది, విండోస్ బూట్ అవుతున్నప్పుడు యూ హ్యావ్ టు హోల్డ్ F8 కీని మీరు నొక్కి పడితే లాస్ట్ గుడ్ నోన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అది ఎట్లా కొట్ట దాన్ని పట్టుకొని వచ్చి లాగానే అమ్మాయి బతికానరా బాబు అనుకున్నా. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫైల్స్ అన్ని తీసుకెళ్లి హార్డ్ డ్రైవ్ లో పెట్టుకున్నా, ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ లో. ఏమైనా మిషన్ ఏమైనా తేడా అయినా కూడా నో ప్రాబ్లం. దే స్టిల్ సమ్ ఫైల్స్, ఐ థింక్ ఐ షుడ్ మూవ్ ఎవ్రీథింగ్ టు ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ సో దట్ ఐఎమ్ నాట్ వర్రీడ్ అబౌట్ ఎనీథింగ్ ఆన్ దిస్ స్టూపిడ్ మెషిన్. సో సడన్ గా ఒకటి పాపప్ అయింది, యూ ఆర్ నాట్ రన్నింగ్ విండోస్ అథెంటిక్ వర్షన్ అని. ఓ మై గాడ్. ఇప్పుడు అమ్మ వీడేంద్రా అని, క్లిక్ హియర్ టు వెరిఫై యువర్ విండోస్ అథెంటికేషన్ ఏదో అన్నాడు. వెరిఫై అన్న వాడు ఒక అరగంట వెనక్కి ముందుకి వెళ్ళి ఆగి కూర్చొని క్రాష్ అన్నాడు దాన్ని. ఓడియా సరే, మళ్ళీ కానిచ్చా, మళ్ళీ వెనక్కి ముందుకెళ్ళి అంత అయ్యాక ఏం చేశాడు తెలుసా? వుడ్ యూ బిలీవ్ దిస్ కేపీ? ఏమంటాడు? బై విండోస్ 7 ప్రొఫెషనల్ అల్టిమేట్ హియర్ అని ఒక సైట్ కి తీసుకెళ్ళాడు. మైక్రోసాఫ్ట్ ఆడ సైట్ కి తీసుకెళ్లి అక్కడ 3 రేడియో బటన్స్ ఉంటాయి. మైక్రోసాఫ్ట్ 7 రెగ్యులర్, ప్రొఫెషనల్. ఇది ఆ 7 ప్రొఫెషనల్ ని సెలెక్టెడ్ కూడా చేసి పెట్టాడు రెడీగా, యాడ్ టు కార్ట్ అని. అది వీడియో తీసి వాడిని అసలు దుమ్ము దులుపుదాం అనుకున్నా కానీ, వెల్ సో వాట్ ఈస్ ద బాటమ్ లైన్ ఐ ఇగ్నోర్డ్ ఇట్ అండ్ ఒళ్ళు మండింది. 2 సార్లు 3 సార్లు అయింది. ఓసారి ఇంకా కోపం వచ్చి ట్వీట్ చేశాను దాన్ని. ఐ డోంట్ నో, నోబడీ పిక్డ్ అప్ ఆర్ వాట్ ఎవర్. సో ఐ జస్ట్ ట్వీటెడ్ అండ్ సెడ్ లైక్, హే ఏంటి ఇది ఎటకారంగా ఉంది, కొన్నది మీ దగ్గరే అండ్ లీగల్, ఎందుకు ఇలా అవుతుంది? వాళ్ళు ఏం చెప్పారు మరి, ఏమైతే తెలీదు. నేను ఐ కంటిన్యూ టు డూ దిస్, ఐ డోంట్ రియల్లీ కేర్. ఏం చేద్దాం మరి. ఈలోగా విండోస్ ఆఫీస్ 2013 నా దగ్గర ఉంది, అది ఇన్స్టాల్ చేశా. చూద్దాం అదేమంటది అని. అది ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ రీబూట్లు, ఇదొకటి రీబూట్, బూటప్, మళ్ళీ రీబూట్ నడుస్తూనే ఉంటది విండోస్ది.
అది అవుతుంది మొత్తానికి అయితే. కాదు కేపీ, దెర్ ఈస్ అ సీరియస్ ప్రాబ్లం విత్ విండోస్ దట్ వే. అంటే ఇంకొక ఇప్పుడు నేను మాట్లాడేది ఈ రోజు కాదు, ఇది 10 ఏళ్ల తర్వాత జనాలు ఇప్పుడు గూగుల్ డ్రైవ్ లాగా వచ్చేసేస్తే హూ కేర్స్, బ్రౌజ్ చేసుకుంటాము, డాక్యుమెంట్స్ చేస్తాము, థ్యాంక్ యూ వెరీ మచ్, డన్ డీల్. ఫోటోలు మన వీడియోలు ఎట్లాగుంటాయి. వాస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ హ్యావ్ ద .NET ఫ్రేమ్వర్క్ 4.5. హూ కేర్స్? అది ఇప్పుడు ఎవరికి అవసరం లేదు. ఐ డోంట్ నో. అండ్ ఈ దరిద్రమైన .NET అండ్ VC++ గాడిద గుడ్డు ఒకదాంతో ఒకటే ముడిపడి ఉంటాయి అవి. రైట్. ఇది నాకు ఈ కన్నులు ఎప్పుడు తెరిచాయంటే 2001లో అనుకుంటా, ఐ డిసైడెడ్ టు రిమూవ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఓ మై గాడ్, యూ కెనాట్ రిమూవ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. అంత ఇంటర్లింక్డ్. ఐ మీన్ వై ఇస్ దాట్? అందుకే కదా ముట్టికాయలు పడ్డాయి. ఇప్పుడు ఫైనల్లీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఈస్ ద బెస్ట్ ఎక్స్ప్లోరర్ టు డౌన్లోడ్ ద క్రోమ్ అని వస్తాడు. ఇట్స్ ఆల్ గాన్ నౌ, ఇట్స్ నౌ గెటింగ్ బెటర్ స్లోలీ. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, నేను ప్రాబబ్లీ ఏదో ఒక రోజు కోపంతో ఇంకా ఇవన్నీ వదిలేసేసి వెళ్ళిపోతానేమో. మన దాన్ని ఏమంటారు, ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్. చాలా రోజుల నుంచి అనుకుంటా మ్యాక్ 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 అని. సో కమింగ్ బ్యాక్ టు మన టాపిక్, రాస్బెర్రీ పై విండోస్ 10 పెడతారు, కానీ ఐ డోంట్ నో ఇవన్నీ పెడతా అంటే నడుస్తుందా అది? Well, if it is lightweight, if Raspberry Pi, I never use it, so I don't know hands-on experience. But if the Raspberry Pi is as close to a netbook or an Atom processor, ankondi, that's good enough. Browser avanni betti, I'm sure it is pretty close. So otherwise, you have Linux, so that's good. లైనక్స్ ఉంటుంది. వేసి పడేస్తే మస్తు మీడియా సెంటర్, అంతకన్నా ఏం కావాలి? ఏమో చూద్దాం. అంటే వన్ గుడ్ న్యూస్ ఏంటంటే, ఇంటెల్ వాడు కూడా వీడిని ఛాలెంజ్ చేస్తూ సంథింగ్ లైక్ $100 ఏదో ఇస్తానని చెప్పి రిలీజ్ చేశాడు కదా మొన్న. యా, సంథింగ్ లైక్ దాట్, ఏదో నేను చేస్తానేదో అన్నాడు. అండ్ సెకండ్ది, ఈ చిన్న 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 USB డ్రైవ్ లో కంప్యూటర్లు పెట్టే ఇలాంటివన్నీ ఈ మధ్య బయటపడుతున్నాయి చాలా మటుకు. లెనోవో ఓడిది ఒకటి ఉంది అలాంటిది, తెలుసా మీకు? లెనోవోది ఒకటి ఉంది. ఇంకోటి ప్రైమ్ పీసీఓ ఏదో ఏదో ఉంది, అది ఎప్పుడు ఐ కీప్ ఫర్గెటింగ్ దట్. యూనిప్రోనో ఏదో ఉంటది, యునైట్ పీసీ అని. అది కూడా ఐ మీన్ బాగుంటది. అది ఎక్స్పెన్సివ్, బట్ వెల్ యూ కెనాట్ పీసీ అనే స్టిక్ అని కొట్టాలి. స్టిక్ అని కొడితే దొరుకుతుంది. పీసీ అనే స్టిక్ ఫర్ లుక్, పీసీ అనే స్టిక్, దిస్ ఈస్ ద ఇంటెల్ వన్. బట్ యునైట్ ప్రోనో ఏదో అబ్బా, నేను అది ఒకసారి ఆర్డర్ చేశాను కూడా. ఆర్డర్ చేసేస్తే వాడు ఏమన్నాడంటే, బాబు ఇది అంటే వీడు $35 ఎవడు రాస్బెర్రీ. అప్పట్లో దరిద్రంగా ఉండేది, కానీ దాంట్లో 256 MB ర్యామ్ ఉండేది, 512 ఉండేదో లేదో తెలీదు. అండ్ ఇట్ వాజ్ హారిబుల్. అంటే లైనక్స్ పనిచేస్తుంది, సో విండోస్ పనిచేయదు కదా అని చూస్తే వీడి దగ్గర బాగుంది అది. ఇది బాగుందని దాంట్లో అన్ని ఆప్షన్స్ యాడ్ చేసుకుంటూ పోతే వాడు 200 అన్నాడు. 200 అనేసరికి వాడిని వదిలేరా బాసు, నీకు 200 ఇచ్చే బదులు ఇంకో 50 ఎంతో ఇచ్చి ల్యాప్టాప్ కొనుక్కోవడం బెటర్ కదా. సో దట్స్ వేర్ ఐ ఎండెడ్ అప్. సో ఓవరాల్ దిస్ ఈస్ ఎ గుడ్ న్యూస్ అండ్ గుడ్ దిస్ థింగ్. ఎందుకంటే 5 మిలియన్లు అమ్మటం అన్నది మంచి ఇది. అండ్ మోర్ ఓవర్ వాడు 16 నెలలు అంటే ఎట్లా చెప్పాలి, ఓకే 2012, 2013 అంతా కలిపి కొట్టుకుంటే 1.75 మిలియనే అమ్మాడట 2013 ఎండ్ వరకు. ఓకే, 2014 అండ్ 2 నెలలు 2013లో, అంటే 14 నెలలలో 3 మిలియన్లు అమ్మడం మొదలెట్టాడు. అంతకుముందు 1.7 అయితే 3.25 మిలియన్స్ అమ్మాడు. అంటే లిటరల్లీ డబుల్ అయింది. రియల్లీ గ్రేట్. డబుల్, సేమ్ టైమ్ లో డబుల్ అయింది. అండ్ ఇట్స్ జస్ట్ దే రైట్ నౌ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఇట్ ఈస్ ద బెస్ట్ సెల్లింగ్ యూకే కంప్యూటర్ అట. అమెరికా, యూకే లో, ఇంగ్లాండ్ లో దిస్ ద బెస్ట్ సెల్లింగ్. సో డెఫినెట్లీ దెర్ ఈస్ ఇండియా మీద ఎందుకు ఫోకస్ చేయరో నాకు అర్థమై చావదు, బట్ వదిలేయండి అది. మన వాళ్ళకి ఇప్పుడు ఎక్కడ ఇది మెయిన్ సేల్స్ అంతా మనమే ఇక్కడే కదా, యూకే, యుఎస్. యా, మన కంప్యూటర్లు ఎక్కడ ఉన్నాయి? చాలా ఇప్పుడిప్పుడే కదా వస్తున్నాయి బా.
వస్తున్నాయి అంటే వెల్ $35. 35 అంటే 6 ఎంత అబ్బా? 18. 2,000 రూపాయలకి మీకు మానిటర్ 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 పెట్టుకోవచ్చు. మామూలు మానిటర్ ఏదో పడేసుకుంటే అయిపోతుంది. అదే బాస్. ఐ మీన్ అందరికీ ఉంటాయి కదా ఇంట్లో ఏదో. మీది ఎవరండి? మా కనిగిరిలో అయితే లేవండి బాబు. మీ కరిగిరిలో లేవని అడిగితే నేను ఇంకా ఐ డోంట్ నో. నేను ఐ డెఫినెట్లీ సే లైక్ యూ షుడ్, ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది, టీవీకి కనెక్ట్ చేసుకుంటే శుభ్రంగా పని అయిపోతుంది. అది నా యొక్క ఏమంటారు దాన్ని, యా దట్స్ మెయిన్ థింగ్. యూ కనెక్ట్ ఇట్ అండ్ దేర్ ఇట్ ఈస్. దీనికి కాంపిటీషన్ కింద లెనోవో క్యూ సిరీస్ అని ఒకటి వచ్చింది. మనం 1-2 సార్లు దీని గురించి మాట్లాడుకున్నాం. బట్ టెకిటాక్ మీరు ఇంతకుముందు వినకుండా ఉండి మీరు ఇఫ్ యూ మిస్ ఇట్, లెనోవోలో క్యూ సిరీస్ అని ఒక చిన్న డెస్క్టాప్ కంప్యూటర్ అండి. శుభ్రంగా HDMI ప్లస్ DVD రీడ్ రైట్తో కూడా వస్తుంది. మీరు యాడ్ చేసుకోవచ్చు దాంట్లో. సుమారు అది ఒక 6 ఇంచులు ఉంటుందా, 8 ఇంచులు ఉంటుందో, సంథింగ్ లైక్ దట్. సన్నగా ఉంటుంది, బరువు ఉండదు. అంటే స్టిక్ ఫామ్ ఫ్యాక్టర్ ఉంటుందా లేకపోతే కాదు, మోర్ లైక్ ఏ వైఫై రౌటర్ లాగా ఉంటుంది. ఓకే, వైఫై రౌటర్ ఈజ్ నాట్ బ్యాడ్. ఐ మీన్ అంటే సంథింగ్ వైఫై రౌటర్. నేను దాన్ని పోస్ట్ చేస్తాను. సో అది ఫ్యూచర్ ఆఫ్ కంప్యూటింగ్ ఈజ్ దట్ వే గోయింగ్. ఓకే, ఇంకా నెక్స్ట్ న్యూస్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. ఇది టెస్లా వాడు బ్యాటరీస్ ఇంటికి తయారు చేస్తున్నాడట కేపీ. టెస్లా ఇందాక ఒక న్యూస్ కూడా ఇంకోటి చూసాను, చెప్పండి ఎట్లా బ్యాటరీస్ అంటే. నిన్న మనకు లాస్ట్ వీక్ రమ్య చెప్పింది యూ కెన్ చార్జ్ అండ్ యూజ్ ద బ్యాటరీ ఎట్ ద హోమ్ ఆల్సో అని. అటువంటిది ఇది. దేర్ యు గో. ఓకే, దానికి ఎక్స్టెన్షన్ ఇది. వాడు ఒక పెద్ద షేక్ ఆడిచ్చాడు టెస్లా మహానుభావుడు. బేసికల్లీ ఏమన్నాడు అంటే, ఇప్పుడు ఇంట్లో పైన సోలార్ ఎనర్జీ ఉంటది కదా. ఈ మధ్య చాలా మంది, మీరు ఒకసారి టెకిటాక్ లో మీరే చెప్పారు, చాలా మంది ఇంటి పైన అవి సోలార్ ప్యానెల్స్ పెడుతున్నారు, రైట్? అవును. సోలార్ ప్యానెల్స్ పెట్టినప్పుడు అవి ఎట్లా ఉంటాయంటే దే ప్రొడ్యూస్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఈజ్ యాక్చువల్లీ ఎలక్ట్రిసిటీ ఈజ్ యూజ్డ్ బై కంపెనీస్. ఇప్పుడు సెంట్ టు ద కంపెనీస్. అండ్ వాళ్ళు పీక్ లోడ్ ఉన్నప్పుడు దాన్ని తీసుకొని, దాన్ని వాడుకొని, పీక్ లోడ్ లేనప్పుడు దే విల్ రొటేట్ ఇట్ ఆర్ సేవ్ ఇట్ ఆర్ సంథింగ్ రైట్. వీడు అంత కష్టాలు ఎందుకు బాసు మీకు, మా టెస్లా బ్యాటరీస్ మేము ఇంటికి ఇస్తాం, ఆ సోలార్ తో మీ బ్యాటరీని రన్ చేసుకోండి. అండ్ అంటే ఓవరాల్ గా మొత్తం దాన్ని తీసి పారేసేసి ఇంకా గ్రిడ్ ఫ్రీ అంటారు చూసారా. గ్రిడ్ ఫ్రీ అంటే మీరు యు ఆర్ అవుట్ ఆఫ్ ద గ్రిడ్. యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు ఎలక్ట్రిక్ నెట్వర్క్ ఎట్ ఆల్. యు ఆర్ అవుట్ ఆఫ్ గ్రిడ్ అంటారు దాన్ని. గ్రిడ్ లోంచి కంప్లీట్ బయటకు రాలేడు, ఎందుకంటే సోలార్ నుంచి వచ్చేది అంత సీన్ ఉండదు అనుకుంటా, ఎలక్ట్రిసిటీ ఇంకా ఇల్లంతా. కానీ మీకు పవర్ కట్లు ఉన్న రోజులు గుర్తున్నాయా? మీరేం చేసేవారు? పవర్ కట్లు ఉన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే ఆల్టర్నేటివ్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మా కనిగిరిలో ఇవి ఉన్నాయి, ఇన్వర్టర్స్ అవన్నీ పెట్టుకున్నారు. ప్రతి మచ్ చాలా పాపులర్ అయింది ఇప్పుడు అది, ఆ కాన్సెప్ట్. దేర్ యు గో, యు జస్ట్ సెడ్ దట్. బ్యాటరీ బేసికలీ, రైట్? ఎగ్జాక్ట్లీ. ఇన్వర్టర్స్ వాడేవాళ్ళం. ఎస్ ఆర్ నో? అవును వాడుతున్నాం. ఇన్వర్టర్స్ పవర్ పోగానే ఇన్వర్టర్స్ వచ్చేవా, అవి అంటే స్విచ్ అయ్యేవి. కరెక్ట్. సేమ్ థింగ్ హీ వాంట్స్ టు డూ. సేమ్ టు సేమ్. అంటే ఎమర్జెన్సీ టైంలలో, తర్వాత ఏదన్నా అర్జెంట్గా ఎనీ ఇష్యూస్ వచ్చినప్పుడు బ్యాటరీ మీద చిన్నవి పనిచేస్తాయి అన్నమాట. కాకపోతే ఇంకా దాంట్లో ఏమేమి చేయవచ్చు అన్నది మాత్రం చెప్పలేదు మహానుభావుడు ఈలాన్ మస్క్, టెస్లా ఓనర్, చెప్పలేదు. అండ్ వాళ్ళ టెక్నాలజీ ఆఫీసర్ ఈ బ్యాటరీస్ వస్తున్నాయి వెరీ సూన్ అన్నాడట. ఫెయిర్లీ సూన్ అంటే మరి ఎప్పుడు? ఫెయిర్లీ సూన్ అంటే ఈ లెక్కన 10 years ఏమో మరి, అంటే వాళ్ళు ఎప్పుడు చేస్తారో తెలియదు. కానీ దీంట్లో ఒక చిన్న రంధ్రాన్వేషణ కొంచెం చేశా, ఏంటబ్బా అని చేస్తే ఈ సోలార్ సిటీ అని ఒక కంపెనీ ఉంది.
అది ప్యానల్స్ ఇన్స్టాల్ చేసేది, మీరు అప్పట్లో చెప్పారు గుర్తుందా? కరెక్ట్. సోలార్ సిటీ మోనోలిత్. సోలార్ సిటీ 2006లో పెట్టాడు. 1,68,000 కస్టమర్స్ ఉన్నారు వాడికి. 39% ఆఫ్ ది మార్కెట్ వాడే కంట్రోల్ చేస్తున్నాడు ఇప్పటికి. ఇంకా అంటే ఈ స్టిల్ గ్రోయింగ్. దాని ఓనర్ ఈలాన్ మస్క్ యొక్క కజిన్ అట. ఓకే. ఆల్ ఇన్ ద ఫ్యామిలీ. మొత్తం కలిసి ఎనర్జీ మార్కెట్ ని ఎత్తుకుంటున్నారు అనమాట. యా, అంటే వాడేమో ఓకే బాస్, నువ్వు ఇంటి పైన అవి ప్యానల్స్ పెడతాబో, బ్యాటరీలు నేను ఇస్తాను. సో నాకు ఇది ఎక్సైటింగ్ అనిపిస్తుంది కేపీ ఫ్యూచర్లో. అంటే ఈవెన్చువల్లీ ఒకవేళ మనము దీన్ని బాగా కెపాసిటీ పెంచి, ఫర్ ఎగ్జాంపుల్ 2 రోజుల వరకు సప్లై చేయగలిగే పరిస్థితి ఉందనుకో బ్యాటరీతో ఇంటికి. ఓకే. 2 రోజులు అని ఎందుకు అంటున్నా తెలుసా? సూర్యుడు 2 రోజుల వరకు రాకపోయినా కూడా అని. 2 రోజుల వరకు సప్లై చేయగల బ్యాటరీ, ఎమర్జెన్సీ సప్లైస్ మొత్తం అసలు అంటే ఈవెన్చువల్లీ మొత్తం అంటే దానికి మరీ గొంతెమ్మ కొరకు లాగా ఉంటుంది స్వామి. ఇట్స్ కైండ్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అవుతుంది. అంటే నీకు ఏసీ, నీకేంటి, నీకు టీవీలు ఇవన్నీ కూడా నడవాలా? ఇప్పుడు ఎయిర్ కండిషనింగ్ కాదు. వాట్ ద ఇన్వర్టర్, వాట్ వి యూజ్ ఇట్ ఫర్ 2 bulbs or 3 bulbs, 2 fans అంతే. ఇన్వర్టర్ ఇస్ స్మాల్, అది ఇండియాలో చిన్నగా కరెంట్ పోయింది దానికి. ఇప్పుడు మీరు ఇది ఓకే, ఇది శ్రోతలకు ఏంటంటే ఇది అమెరికా వరకే అండి. ఇండియాలో ఇప్పటికి ఇంకా దీన్ని చాలా, ఇప్పుడు అమెరికాలో మీరు ఇల్లు కట్టుకుంటే ఇంటి పక్కన ఒక రూమ్ పెట్టారనుకోండి సపరేట్ గా, రూమ్ నిండా నింపేయండి బ్యాటరీలు. అండ్ ఈవెన్చువల్లీ మీరు 2 రోజుల వరకు ఆ రూమ్ లోంచి మీరు బతకగలిగితే ఎలక్ట్రిసిటీ. నేను ఆ 2 రోజులు ఎందుకు అన్నానంటే, సూర్యుడు రాకుండా 2 రోజులు ఉండటం అన్నది ఇంపార్టెంట్. మెయిన్ ఏంటంటే సన్ ఉన్నంతసేపు సోలార్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటది, రైట్? యా, ఆఫ్ కోర్స్. రాత్రిపూట ఉండదు. రాత్రిపూట ఎట్లా జంప్ అవుతారు. కానీ ఒకవేళ ఏదైనా మేఘావృతం అయి ఉండి వర్షాలు పడి చీకటిగా ఉంటే, యూ డోంట్ హ్యావ్ ఎనీ సన్ రైజ్. అప్పుడు కెపాసిటీ లాంగ్ ఉంటే ఏమవుతుంది అంటే 2 రోజుల వరకు తట్టుకునేలా ఉంటే యూ కెన్ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. అంటే నిజంగా సూర్యుడి మీద బతికి ఆధారపడి బతుకుతున్నట్టు అప్పుడు ఇంకా ఓకే ఉంటది కేపీ. అంటే ఫ్యూచర్ లో అంటే ఓకే, అంటే దానికి ఇంకా మనకి ఏదైనా వేరే స్టాటిస్టిక్స్ ఉన్నాయా? లైక్ హౌ బిగ్ అండ్ హౌ మచ్ వెయిట్ ఇట్స్ గోయింగ్ టు బి? హౌ మచ్ వెయిట్, హౌ బిగ్ చెప్పలేదు. కాకపోతే ఆ మెగ్నీషియం బ్యాటరీ ఏదో అన్నాడు. కరెంట్లీ లిథియం అయాన్ బ్యాటరీతో చేస్తున్నారు ఇవి. ఓకే. మెగ్నీషియం టెక్నాలజీ వస్తుంది, ఇంకా చాలా ఉన్నాయి. డ్యూయల్ క్యాథోడ్, డ్యూయల్ యానోడ్, కార్బన్ అని. ఈ బేసికల్ ఏంటంటే హాఫ్ ద సైజ్ పడిపోతుంది, బట్ కెపాసిటీ డబుల్ అవుద్ది. ఆ రేంజ్ లో ఉన్నాయి ఫ్యూచర్ టెక్నాలజీస్. ఓకే. సో అవి ఇంప్రూవ్మెంట్ అవుతే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. జస్ట్ లైక్ ఇప్పుడు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 miles వెళ్తుంది కారు, ఆ 200 miles, రైట్? కరెక్ట్. ప్రస్తుతానికి అది. యా, సో యూ కెన్ హ్యావ్ 400 రైట్ నౌ. టెస్లా మీద ఇంకో న్యూస్ అన్నాను కదా, అదేంటంటే ఎలాన్ మస్క్ ఈజ్ ప్రామిసింగ్ ఏ 35K వెహికల్ బిఫోర్ బెనిఫిట్స్. 35K. ఓకే. బిఫోర్ ద ఎనీ డిస్కౌంట్స్ ఆర్ ఇన్సెంటివ్స్ అవి. సో ఇట్ మే ఈవెన్ కమ్ డౌన్, విచ్ ఈస్ ఐ థింక్ ప్రెటీ గుడ్ డీల్. ఎందుకంటే ఈరోజే వస్తూ ఉంటే ఫ్రెండ్స్ అక్కడ ఛార్జింగ్ చేస్తూ ఇది కనిపించింది. ఏంటది? హైబ్రిడ్ టయోటా. అది ఇదేంటండి నోట్లో రావట్లేదు. ప్రియస్, రైట్? ఓకే. కాకపోతే అది బోత్, అంటే ఇట్స్ ఛార్జింగ్ ప్లస్ 1 gallon కి 90 miles రావటం ఆ టైప్ లో అది. బట్ దాని కాస్ట్ $37,000 లేకపోతే $40,000, $37,000. $37,000. బట్ ఇట్స్ హైబ్రిడ్ అండ్ బ్యాటరీ పవర్డ్ అట్లా. వెల్, అంటే ఇక ఇంప్రూవ్మెంట్స్ అయితే గ్యారంటీ అబ్బా. నేను ఇది mind.org మనము ఇప్పుడు కొలాబరేట్ అంటే స్టార్టెడ్ రైటింగ్ సమ్ ఆర్టికల్స్ ఆన్ దట్ వెబ్సైట్. మొన్న బ్యాటరీ గురించి రాస్తూ కొంత రీసెర్చ్ చేసి చూస్తే, ఇందాక మీరు చెప్పిన ప్రయాస్ ఉంది కదా, ప్రయాస్ బ్యాటరీ తయారు చేసిన ఒక జాపనీస్ అతను ఈ డబల్
కార్బన్ బేస్డ్ యానోడ్ బ్యాటరీ తయారు చేస్తుంది. అది మాత్రం అంటే అది ఎట్లా ఉందంటే, నువ్వు ఎంత అంటే ఇప్పుడు ఏదో ఉంటుంది చూసారా తిండి, భలే టేస్టీగా ఉంటది, క్యాలరీస్ ఉండవు. టేస్టీగా ఉంటది, క్యాలరీస్ ఉండవు. మళ్ళీ ప్రోటీన్ ఉంటది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. ఎంత అంటే అంత తినొచ్చు, క్యాలరీస్ రావు, కరెక్ట్ ఉంటది. మళ్ళీ దాన్ని పండించడం కూడా ఈజీయే, నేచురల్, ఆర్గానిక్. అంటే టూ గుడ్ టు బి ట్రూ అంటారు చూసారా, నమ్మలేని నిజం లాగా. అవును, అలా ఉంది ఆయన చెప్పిన బ్యాటరీ. అది అన్ని చెప్పాడు అనమాట. కార్బన్ తో తయారవుతుంది కాబట్టి కార్బన్ బోల్డ్ దొరుకుతుంది. మీరు ఏదో తవ్వి మట్టిలోంచి లిథియం ఏదో పట్టుకొచ్చి తీసే అంత కష్టాలు మీరు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ యూజ్ ద కార్బన్ అండ్ డూ దట్, యునో. అండ్ దెన్ దానికి డబల్ ఆర్ ట్రిపుల్ ద కెపాసిటీ. అండ్ అది 4 hours ఉందనుకో ఛార్జింగ్. కెన్ యూ ఇమాజిన్ హౌ మచ్ ఇట్ ఈస్? 12 minutes అవుద్దట ఛార్జింగ్, అంతే. 12 minutes లో 400. మామూలుగా 4 hours పట్టేది 12 minutes. వండర్ఫుల్. అసలు చాలా ఉన్నాయి. సో ఐ థింక్ బ్యాటరీ టెక్నాలజీ ఇస్ సమ్వేర్ ఇట్స్ గోనా గో. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఐటమ్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్ గా వినే వాళ్ళకి డ్రోన్స్ గురించి తెలుసు. డ్రోన్స్ గురించి మేము తెగ మాట్లాడుతుంటాం, డ్రోనో అని. ఆల్రైట్, అమెరికా డ్రోన్లు కొనుక్కోవడానికి చాలా మందికి ఇది ఇచ్చిందట, పర్మిషన్లు. అది వావ్, ఎప్పుడది? ఇది మొన్నటి న్యూస్. వాషింగ్టన్ పోస్ట్ లో వీడు పెట్టాడు. ఏంటంటే కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ, అంటే టెర్రరిస్టులను ఎదుర్కోవడాని కోసం అని చెప్పి వాళ్ళ అలైడ్ నేషన్స్ అంటే ఇంక మనం వెళ్ళి మళ్ళీ చూసుకోవాలన్నమాట, ఓహో అని. ఎనీవే, వాళ్ళ అలైడ్ నేషన్స్ స్పెషల్లీ ఫ్రమ్ ఇటలీ టు టర్కీ, ఆ పర్షియన్ గల్ఫ్ రీజియన్ లో వెళ్ళి మీరు కొనుక్కోండి బాసు అని చెప్పాడట. సో టర్కీ, మేబీ జోర్డాన్ ఫ్రెండ్లీ కంట్రీ కదా వీళ్ళకి. అంటే ఏంటి, యుఎస్ వాడు వాళ్ళకి డ్రోన్స్ అమ్ముతాడు జనరలీ. ఇప్పుడు వీళ్ళ డ్రోన్ టెక్నాలజీ బయటకు ఇవ్వరు కదా కేపీ. ఇవ్వడు, ఏమి ఇచ్చేదండి పిచ్చివాడు వీడు. చైనా, మేడ్ ఇన్ చైనా అంటే చైనా వాడు మొత్తం కొట్టేస్తాడు, బ్లూ ప్రింట్ సహా కొడతాడు. అంటే వీడు అఫీషియల్ గా ఇప్పుడు సరే బాస్ ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటాయి, అందరు చేస్తారు ఇప్పుడు అవి. ఐ మీన్ దట్ సంథింగ్ యూ కెనాట్ స్టాప్ ఇట్. కానీ వాడే ఇచ్చేస్తున్నాడు, మీరు వెళ్ళి కొనుక్కోండి అని. ఓకే, యా. సో మెయిన్ దాంట్లో ఏంటంటే ఈ డ్రోన్స్ మెయిన్ ఏంటంటే నువ్వు ఇష్టం ఉన్నట్టు వాడొద్దు, దేశ భద్రతకి, నేషనల్ డిఫెన్స్ కోసం మాత్రమే వాడాలి. ఓకే, అది ఇచ్చాక పిచ్చివాడు స్టిక్ చేస్తాడు. రైట్, దేశ భద్రతే వాడతాం. ఇట్లానే కదా గన్స్ అవి ఫస్ట్ లో అందరికి ఇచ్చి ఇప్పుడు ఇట్ అయింది కాదు. ఓకే, సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పు అర్జెంట్ గా. ఓకే, దేశ భద్రత ఇంకెన్ని పెట్టాలి చెప్పు, నాకు అర్జెంట్ సంతకాలు పెట్టి ఇదిగో డబ్బులు నాకు ఇచ్చే, నాకు తీసుకెళ్ళిపోతా, అర్జెంట్ గా అవసరం ఉంది. ఇది అట్లాగే నాకు నవ్వొస్తుంది. ఓకే, దేశ భద్రత అన్నాడు, తర్వాత ఇంటర్నేషనల్ లాస్ వాడుతూ ఉండాలట, అండ్ అన్లాఫుల్ సర్వైలెన్స్, వెళ్ళి పక్కోడింట్లో ఏమవుతుంది పక్క దేశంలో చూసి రావద్దు, అండ్ అన్లాఫుల్ ఫోర్స్ ఆన్ దేర్ డొమెస్టిక్ పాపులేషన్, వాళ్ళ దేశంలో ఉన్న ప్రజల మీద అన్లాఫుల్ గా చేయకూడదు అని చెప్పి ఆ రూల్స్ అన్ని కూడా పాటించాలి. అది మీరు అసలు అమ్మే వరకే వాడదు అంటున్నారుగా, అంతేగా. సో ఒక చిన్న ఓకే అయిపోయింది అది. చెప్పండి. ఒక చిన్న అప్డేట్, క్విక్ అప్డేట్. ఫేస్బుక్ వాడు ఈ మధ్య చాలా చాలా బాగా ఇవి వదులుతున్నాడు అప్డేట్స్. అవును, వన్ ఆఫ్ ద అప్డేట్స్ వచ్చేసి ఇప్పుడే వచ్చింది ఫర్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ 2 యాప్స్ కి. మీరు ఫోటో అప్లోడ్ చేస్తారు కదా, రైట్, చేసినప్పుడు దానికి ఫన్నీగా మీరు స్టిక్కర్స్ కూడా అంటించవచ్చు దానికి. ఇప్పుడు మీరు మెసేజెస్ లో స్టిక్కర్స్ వస్తాయి కదా, అవును, ఈ కుక్క బొమ్మని, ఆడని, మన ఇండియన్ మొహాల్ కొన్ని షోలే ఇవన్నీ, అవి కూడా పెట్టచ్చు దాని మీద. ఓ, అవి కూడా యా, ఫోటోకి పక్కన యూ కెన్ యాడ్ దిస్. సో మొబైల్ అప్లికేషన్ మాత్రమే, మళ్ళీ ఓన్లీ మొబైల్. ఓకే, అది యా. వాడు ఇంకా ఏదో చేస్తా ఉన్నాడులే. ఈజ్ లైక్
ఫేస్బుక్ అంటే ఈరోజు ఫేస్బుక్ వార్త కూడా ఉంది. సో దెన్ విల్ టాక్ అబౌట్ దట్. ఓకే, నెక్స్ట్ న్యూస్ వచ్చేసేసి ఊబర్ వాళ్ళ కార్లలో తాగి వెళ్లే వాళ్ళ కోసము బ్రెథోమీటర్ అని ఒకటి ఉంది. బ్రెథోమీటర్ యాప్, అంటే బ్రెథోమీటర్ తో వాడు టైఅప్ అయ్యాడట. అది బేసికల్ ఏం చేస్తుంది అంటే మీ ఫోన్ లో ఒక యాప్ ఉంటది, దాంతో పనిచేస్తుంది అనమాట. అది బేసికలీ యూ కెన్ యూజ్ దట్. అంటే ఏంటి అది ఉంటే గానీ లోపల రానివాడా? అది అంటే చూస్తారా, అంటే చెక్ చేస్తారా ప్యాసింజర్స్ ని? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఓకే, మొన్న గొడవ అయింది ఇండియాలో. ఏంటి, ఆ ఢిల్లీలో ఆ అమ్మాయిని ఏదో రేప్ చేసి కొంచెం గొడవ అయింది, రైట్? సో ఆ తర్వాత ఏం చేశాడు, యాప్ లో వాడు ఒక పానిక్ బటన్ పెట్టాడు. మీకు ఏమైనా తేడా డౌట్ వస్తే మీరు అది నొక్కేస్తారు అనమాట. సో యు ఆర్ లైక్ హే దిస్ ఎ ప్రాబ్లం అనగానే ఆ ఫోన్స్ ఎస్ఎంఎస్ఎస్ అవన్నీ వెళ్ళిపోతాయి వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి వెళ్ళిపోతాయి అనమాట, రైట్? సో దాంతో పాటు ఇప్పుడు ఏం చేశాడు, మందు కొట్టి ఎవడన్నా టాక్సీ డ్రైవర్ నడుపుతున్నాడు అనుకోండి, మరి వాడు మందు కొట్టాడా, వాడు ఏం చేశాడా ఏంటి తెలుసుకోవాలి కదా మీరు. ఒక్కోసారి చెప్పలేము, రైట్? ఎంత తాగాడో ఏంటో అసలు ఏందో తెలియదు. సో ఇట్స్ బేసికలీ ఫర్ ద డ్రైవర్. యా, అంటే మీరు వెన్ యూ గెట్ ఆన్ ద డ్రైవర్ కు పెట్టవచ్చు, డ్రైవర్ ప్యాసింజర్ కూడా వాడుకోవచ్చు. బేసికల్లీ ఇది ఏంటంటే ఒక చిన్న డివైస్, అది ఒక ఫ్లాప్ లాగా ఉంటది. అది ఆ ఫ్లాప్ వచ్చి మీరు దీని మన బ్లూటూత్ బేస్డ్ కనెక్టివిటీ, రైట్? మీరు ఒక పాకెట్ లోనో పర్స్ లోనో పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. అది మీ బాడీలో హైడ్రేషన్ ఎంత వాటర్ ఉంది, తర్వాత బ్రెత్ లో ఎంత ఆల్కహాల్ ఉంది అన్నది అది చెక్ చేసి చెప్తుంది. అది ప్రస్తుతానికి ఏంటంటే బ్రీజ్, దీంట్లో ఇందులో స్మెల్ ఇది కూడా ఉందండి. సమ్ కైండ్ ఆఫ్ ఎ ట్రెండీ లాగా ఒక బ్రీజ్ మోడల్ అంతే, మింట్ మోడల్ అని. బ్రీజ్ మోడల్ వచ్చి $99 అది. అండ్ మింట్ మోడల్ ఇంకా ఇండిగోగో మన ఇది ఉంది కదా, కిక్ స్టార్టర్ లాగా, సో దాంట్లో ఉంది. ఇది ఏంటంటే మీరు పర్స్ లో పెట్టుకొని వెళ్ళొచ్చు, లేకపోతే దీంట్లో మన వ్యాలెట్ ఎనీవేర్, కీ రింగ్ కూడా తగిలించుకోవచ్చు. సో ఇది బాటమ్ లైన్ ఏంటంటే మీరు ఇది వాడారనుకోండి, ఇమ్మీడియట్ గా అది అంటే దానికి చిన్న రంధ్రంలా ఉంటది, పెర్ఫోరేటెడ్. అంటే పెర్ఫోరేటెడ్ తెలుగులో ఏమనాలండి? అంటే ఎట్లా వాడతారు అది పెర్ఫోరేటెడ్ ని? పర్ఫోరేటెడ్ ఒక వైపు ఉంటది, అంటే దాని రెండో వైపు మీ నోట్లోంచి వచ్చిన గాలి దాంట్లోంచి వెళ్ళి ఆ పర్ఫోరేటెడ్ రంధ్రాలు ఉన్నటువంటి జాలి లాంటి దాంట్లోంచి వెళ్ళి లోపల సెన్సార్ చెప్తుందో మందు కొట్టినాడు వాసు అని. అది వయా బ్లూటూత్ మీకు అది ఇది అవుతుంటది. అంటే మీ ఫోన్ లో ఉన్న యాప్ లో యూ విల్ హ్యావ్ ఇట్. సో మీరు ఇంత బ్లూటూత్ ఇది కాదు, నేను డైరెక్ట్ కనెక్టివిటీ కావాలంటే దెర్ ఈస్ అనదర్ వన్ విచ్ హాస్ ఏ 3.5mm ఆడియో జాక్ తో పనిచేసేది ఉంది అనమాట. సో ఇది వాడు ఇస్తున్నాడు, బేసికలీ వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసి ఇస్తున్నాడు. ఇప్పుడు $20 డిస్కౌంట్ కూడా ఇస్తున్నాడట బ్రెథోమీటర్ వాడు ఊబర్లో $20. యా, ఎలా ఉంది? ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయంటే కొత్త కొత్త ద్వారాలు అనమాట. ఒక సర్వీస్ ని చుట్టుముట్టి అన్ని మిగతా సర్వీసులు డెవలప్ అవుతాయనే దానికి ఉదాహరణలు ఇవన్నీ. అది ఊబర్ మీరు ఎన్నా చెప్పండి, ఇట్స్ ఏమంటారు అది, గ్రౌండ్ బ్రేకింగ్ అండ్ ఈజ్ రియల్లీ డిస్రప్టివ్ టెక్నాలజీ. సో మొత్తం సినారియో అంతా మారిపోద్ది అనమాట. The way we do business is totally changing now. Anyway, that's the Uber thing. Next news item వచ్చి trade in old Microsoft Surface. మీ దగ్గర Microsoft Surface ఉందా చెప్పండి? కానీ ఈ న్యూస్ ఐటమ్ చూసిన నాకు వచ్చింది ఏంటంటే, చెప్పండి, you can trade in your Microsoft Surface if one అనుకుంటా, Surface Pro అన్ని ఇచ్చాడు.
లేదు లేదు 1 అనుకుంటా. 1 ఇచ్చి నువ్వు 3కి టువర్డ్స్ తీసుకోవాలనుకుంటా. లేదు, దిస్ ఈజ్ యాక్చువల్లీ గుడ్. మన లిజనర్స్, ఇఫ్ యూ హ్యావ్ సర్ఫేస్ ప్రో, యాక్చువల్లీ సర్ఫేస్ వాడు రేటు పెట్టాడు, యూ కెన్ చూస్. ఓకే, నీ దగ్గర ఏముంది అని. సో నా దగ్గర సర్ఫేస్ ఆర్ట్ ఉంది, సర్ఫేస్ 2 ఉంది, సర్ఫేస్ 2 విత్ వైఫై, సర్ఫేస్ ప్రో. తర్వాత మీరు నెక్స్ట్ వెళ్తే వర్కింగ్, నాన్ వర్కింగ్, దెన్ హీ వుడ్ జస్ట్ ఆస్క్ లైక్ యూనో ఏంటి అని, దాంట్లో ఏమేమి ఉన్నాయి అని అడుగుంది. సో అన్ని మీరు చెప్పిన తర్వాత హీ విల్ జస్ట్ సే లైక్ యూనో దిస్ మచ్ ఐఎమ్ గోనా పే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేస్తున్నా మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో 2012 మోడల్, వర్కింగ్ కండిషన్, పవర్ అడాప్టర్, టచ్ కవర్ కీబోర్డు, టచ్ కవర్ నో యాక్చువల్లీ 128 gig స్టోరేజ్ తో ఉన్నటువంటి ఇది. హీస్ గివింగ్ $207 ఫర్ దీనికి వాడు పోస్ట్ ఎట్ట పెట్టాడంటే ట్రేడ్ ఇన్ సర్ఫేస్ ఇన్ ద బ్రాకెట్స్ హీ సేస్ ఇఫ్ యూ హ్యావ్ బాట్ ఎనీ. పాపం నిజంగా ఫన్ చేస్తున్నారు స్వామి. ఎక్కడ ఇఫ్ యూ హావ్ బాట్ అని ఎక్కడుంది? ఐ థింక్ ఎంగాడ్జెట్ అనుకుంటా. ఓ వాడా? నేను యాక్చువల్లీ ఐఎమ్ లుకింగ్ త్రూ ద మైక్రోసాఫ్ట్ వెబ్సైట్, సో ఐఎమ్ నాట్ ఆన్ ఎంగాడ్జెట్. వాడు కాదు. ఇఫ్ యూ హావ్ బాట్ ఎనీయా? ఓ బాయ్, మీరు అసలు ఓకే. యా, ఐ మీన్ నన్ను అడిగితే ఎర్లీ వర్షన్స్ ఆఫ్ సర్ఫేస్ ఆర్ నాట్ దట్ గ్రేట్. జనాలు శుభ్రంగా దీన్ని ట్రేడింగ్ చేసుకొని కొత్తవి తీసుకోవచ్చు. దాట్స్ వాట్ ఐ విల్ డూ. ఎందుకంటే అప్గ్రేడ్ చేసుకునే బదులు ఆడికి ఇచ్చేసి ఎంతో కొంత ఇస్తే అయిపోద్ది. అది ఐ థింక్ 200 ఇస్తున్నాడు, విచ్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా ఫర్ 2012. అంటే 2.5+ సంవత్సరాలు ఉన్న మోడల్కి 200 ఇస్తున్నాడు. అండ్ అప్పట్లో వాటి బ్యాటరీ కూడా గొప్పగా లేదు. సో మ్యాక్ బుక్ ఓనర్స్ కి ఒక శుభవార్త. చెప్పండి. 2011 అండ్ 2013 మధ్యలో కొన్న మ్యాక్ బుక్ ప్రోస్ లో వీడియో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే, సిస్టమ్ ఫెయిల్యూర్ ఇటువంటిది ఏమన్నా ఉంటే, మైక్రోసాఫ్ట్ ఈజ్ ఆఫరింగ్ ఫ్రీ రిపేర్స్. సారీ, యాపిల్, మైక్రోసాఫ్ట్ కాదు. ఏంటి యాపిల్ కి? అండ్ ఇప్పుడు దాన్ని మాట్లాడాం కదా, టకాన్ స్విచ్ అయ్యా. యాపిల్ ఈజ్ ఆఫరింగ్, ఎందుకంటే యూజువల్ గా కకృతి విధవా ఏమి ఇవ్వడం. అవును, జీనియస్లు ఉంటారు మళ్ళీ అక్కడ, మళ్ళీ జీనియస్లు. ఓయా, దేర్ ఆర్ జీనియసెస్. ఓయా. సో అక్కడ, సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద యాపిల్ కేర్ ఆల్సో, దిస్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఐ విల్ షేర్ ద లింక్. You just book the appointment and go for it. Genius. Yep. Okay. All right. Next news item వచ్చేసేసి Photoshop turns 25 years. Hey, super. చెప్పండి ఏంటి అసలు ఇది? సూపర్. I mean, it's a revolutionary software. మీరు చెప్పాలి. మీరు ఫోటోగ్రాఫర్, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కాబట్టి యూ నో బెటర్ దెన్. ఇదంటే ఐ నో హౌ టు యూజ్ ఇట్, రైట్. బట్ నాకన్నా వీళ్ళు ఈ ప్రింట్ మీడియా వాళ్ళు కానీ, లేకపోతే ఈ ఫోటో, ఇది బ్యానర్స్, ఈ ఆర్ట్ వర్క్ రిలేటెడ్, ఐ మీన్ దెర్ ఆర్ సో మచ్ హ్యాపెనింగ్ డ్యూరింగ్ దిస్ 25 years. సో మనము దీని హిస్టరీ ఒకసారి చెప్పుకుంటే, ఇది స్టార్టెడ్ ఇన్ 1987. 1987 థామస్ నాల్, ఓకే, ఈజ్ ద గై డెవలప్డ్. అండ్ దీని ఫస్ట్ పేరు ఎవరైనా గెస్ట్ చేస్తే బాగుంటది. పేరు అంటారా? ఎవరబ్బా? డిస్ప్లేనా దీని పేరు? ఏంటిది? జస్ట్ స్మాల్ ప్రోగ్రామ్ డెవలప్ చేసుకున్నాడు అనమాట, పిక్సెల్ ఇమేజింగ్ ప్రోగ్రామ్. అంటే ఫస్ట్ ఇది దీని పేరు ఫోటోషాప్ అని కాదా? కాదు, డిస్ప్లే. సో ఇట్స్ బేసికలీ ఇట్ వాజ్ ఎ స్మాల్ ప్రోగ్రామ్ టు షోకేస్ గ్రే స్కేల్ ఇమేజెస్. డిస్ప్లే ఏంటండి ప్రోగ్రామ్ పేరు? డిస్ప్లే అంటే ఐ మీన్ డిడ్ దే రియల్లీ థింక్ అబౌట్ ఇట్? ఐ డోంట్ నో. ఐ మీన్ ఎవడు కూడా స్టార్ట్ చేసినప్పుడు ఇంత విషయం 25 years లో నేను ఫోటోషాప్ 11 రన్ చేస్తుంటాను, ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ కి ఇస్తాను అయితే థింక్ చేయడు.
ఏదో అట్లా దానికి ఒక పేరు పెట్టి చేశారంటారు డిస్ప్లే అని. ఓకే. That's how they started. And then once they started deciding, once they catch the popularity, the ease of the graphics ఇవన్నీ తీసుకున్నప్పుడు, then 1989 నుంచి they started licensing it. 1989 నుంచి అంటే 87 లో మొదలైంది. 2 years లోనే దే స్టార్టెడ్ లైసెన్సింగ్ పాపులారిటీ. అంటే మనకు ఆ యాపిల్ వాడిది ఒక పెయింట్ రిలేటెడ్ ఒక ప్రొడక్ట్ ఉండేది, అండ్ మైక్రోసాఫ్ట్ వాడు ఒకటి పెట్టేవాడు, అంతేగాని అంతమించి ఈ గ్రాఫిక్స్ రిలేటెడ్ ఏం లేవు కదా. లేవు. సో ఇట్ కాట్ ద ఫైర్ అండ్ దే రీనేమ్డ్ ఇట్ టు ఫోటోషాప్, అండ్ దెన్ దేర్ యు గో. అండ్ స్టిల్ ఇట్స్ a king, very expensive king though. $500 for the license. Wow. I mean, this is like, but worth it. I mean, anybody who invested really and worked on it, it's worth it. amazing. Yeah. వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉంటారు అది ఇంకా ఇట్లా అట్లా 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 ఇక్కడ దాకా వచ్చేసిందంటే గ్రేటే అది. అని ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఫోటోషాప్, అడోబే ఫోటోషాప్ అక్వైర్డ్ ఫ్లాష్ కదా. ఫ్లాష్ వాడు అవును ఫ్లాష్ కొన్నాడు. దానివల్ల పాపం లాస్ట్ కి ఫ్లాష్ ని మూసే స్టేజ్ తీసుకొచ్చారు దాన్ని. ఫ్లాష్ ప్రస్తుతానికి అయితే అది గాన్ కేసు కదా. యా ఇస్ గాన్ కేస్. ఐ మీన్ యాజ్ ఫార్ యాజ్ వైప్డ్ అవుట్. ఎందుకంటే HTML5 వచ్చిన తర్వాత దాన్ని నీట్ గా మూసారు, అండ్ యాపిల్ ఈస్ బిహైండ్ దట్. యా ఆ హోల్ ఏదో కనుక్కొని సెక్యూరిటీ హోల్ తెచ్చి తీశారు పాపం. అవును కరెక్ట్ అది. బట్ అంటే ఇది ఇప్పటికీ కూడా నన్ను అడిగితే దిస్ ఇస్ స్టిల్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ రైట్. దీనికి ఇంకేమన్నా ప్రత్యామ్నాయం ఉందా? ఫోటో ఎడిటింగ్ లో దీనికి ప్రత్యామ్నాయము ఇది ఎక్స్పెన్సివ్ ఇది, కానీ ఫ్రీ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి కంప్లీట్ గా. మైక్రోసాఫ్ట్ వాళ్ళ కోసమని ఏది విండోస్ వర్షన్ paint.net అని ఒక మంచి యాప్ ఉంది. paint.net paint.net. ఓకే. సో దీని ఇవన్నీ ఏంద్రా అంటే దే ఆర్ కంప్లీట్లీ మోకరీస్. ఫోటోషాప్ ఈజ్ ద బేస్ అనమాట. హౌ టు లేయర్స్ ఎలా తీసుకురావాలి, ఈ బ్రషెస్ కానీ దాని టెక్నాలజీ ఇవన్నీ కూడా ఫోటోషాప్ ఈజ్ ద బేస్. అవును ఫోటోషాప్ బేస్ అది. దాని కాపీ కొట్టి సేమ్ ఇంటర్ఫేస్, సేమ్ కైండ్ ఆఫ్ స్టైల్, సేమ్ క్వాలిటీ పెట్టి ఇవన్నీ కూడా ఓపెన్ సోర్సెస్ ఆర్ ఫ్రీ అప్లికేషన్స్. paint.net. సో ఫర్ ఫ్రీ యూ యూజ్ ఇట్ అండ్ ఇట్స్ ఎక్సలెంట్ అప్లికేషన్. ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చా? ఫ్రీగా అవైలబుల్ అండ్ ఫ్రీ. paint.net ఇట్స్ వెరీ గుడ్ వన్. ఇది వెబ్సైట్ అదా? paint.net, just search for it. paint.net paint.net ఎక్కడ దొరకట్లేదు కేపీ. ఓకే, I'll share the link. Let me just see. paint.net. Oh, okay. లేదు ఎక్కడికో వెళ్తుంది అది. paint.net డౌన్లోడ్. I'll give you, don't worry. Get Paint. Get Paint.net అది చాలా సింపుల్ గా ఉంటది. Okay. So pretty much అంటే he is the king. It's free and just it's another thing, it's completely developed with .net. అదొక ప్రైడ్ అనమాట మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ జనాలకి ఈ paint.net ఈజ్ వెరీ ఫ్రీ అప్లికేషన్ అండ్ ఇట్ వర్క్స్. గుడ్ ఆల్టర్నేటివ్ ఫర్ ఫ్రీ. అండ్ దెన్ ఫర్ మ్యాక్ ఇవన్నీ కూడా గింప్ అని ఒకటి ఉంది. గింప్ ఒకటి విన్నాను, రైట్. గింప్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ గుడ్. It is also goes with layers and all those things. And you have all the flexibility to do editing and designing and the whole thing. GIMP కూడా పర్వాలేదు, మంచిది అనుకుంటా. Excellent alternatives for home use. If you want to do tons of tweaking, painting, and then a lot of batch jobs, ఇవన్నీ చేయాలి, ఎఫిషియెంట్ కావాలి, ఇవన్నీ కావాలనుకుంటే you better go with Photoshop and all. అదొకటే కాకుండా కొరెల్ డ్రా అని ఇంకోటి ఉంది, అది కాంపిటేటర్. అది బట్ దట్ ఈస్ మోస్ట్లీ ఫర్ ప్రింట్ మీడియా. కొరెల్ డ్రా విన్నాను నేను, అది కొరెల్ డ్రా విన్నా. సో అది ఒకటి. సో దోస్ ఆర్ ద థింగ్స్. సో మొత్తానికి 25 years ఆఫ్ ఫోటోషాప్. ఫెంటాస్టిక్. ఆల్రైట్,
నెక్స్ట్ న్యూస్ ఐటమ్ వచ్చేసేసి హార్డ్ డ్రైవ్ ఇష్యూ. ఇదేంటంటే మొన్న ఈ మధ్య న్యూస్ వచ్చింది, రాయిటర్స్ ఒకటి న్యూస్ ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వచ్చేసేసి ప్రతి హార్డ్ డ్రైవ్ని వెస్ట్రన్ డిజిటల్ అండ్ సీగేట్ వీళ్ళ దగ్గర నుంచి వస్తాయి అవి. అఫ్ కోర్స్ తోషివా ఈజ్ అనదర్ వన్. దాంట్లో స్పైయింగ్ సాఫ్ట్వేర్ పెట్టాడు. స్పైయింగ్ సాఫ్ట్వేర్ పెడితే ఏంటంటే మనకి మన ప్రతి మచ్ ఇంకా ఇంట్లో దొంగ ఉన్నట్టే, అది మొత్తం లాగుతూ ఉంటది ఇంకా. ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేరంటారు కదా. ఓయా. సో అది అంటే ఎక్కడో చూసా, సమ్వేర్ ఇన్ ద ఫేస్బుక్ థ్రెడ్లో చూశాను. తర్వాత వెళ్ళి చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే దట్ వాజ్ బై, ఇది ఎవరు కనిపెట్టారు అంటే కనిపెట్టింది కాస్పర్స్కీ. కాస్పర్స్కీ ఎక్కడి వాడు, ఎవడి వాడు, ఏచటి వాడు? కాస్పర్స్కీ వచ్చేసేసి రష్యన్. సో రష్యన్ అండ్ ఓకే, కేపీ ఈజ్ డ్రాపింగ్ ఆఫ్, రైట్ కేపీ? యా. సో కాస్పర్స్కీ ఈజ్ ఎ రష్యన్ కంపెనీ. రష్యన్ కంపెనీ వచ్చేసి అంటే వీళ్ళకి ఎంతసేపు రష్యా వాళ్ళకి అమెరికా మీద, అమెరికా వాళ్ళకి రష్యా మీద ప్రేమ ఎక్కువ. ఎప్పటి నుంచో వీళ్ళు ఒకటిదోటి గోతులు తవ్వే రకాలు చూసుకుంటుంటారు. స్పైయింగ్ చేయటము, లేకపోతే నెట్వర్క్ మానిటర్ చేయటము చేసి ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎవడేం చేస్తున్నాడు అని చూసుకుంటారు. సో కాస్పర్స్కీ వాడు ఒక పర్సనల్ కంప్యూటర్స్ అంటే ఏదో ఆర్గనైజేషన్కి సంబంధించో, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించినవో, లేకపోతే యూనివర్సిటీసో దీంట్లో కాకుండా ఇండివిజువల్ పర్సన్స్, మామూలుగా సాధారణ పౌరుల కంప్యూటర్లలో స్పైవేర్ ఉందని చెప్పి పట్టుకున్నాడు వాడు. సో అది పెద్ద కలకలం సృష్టించింది. అది ఏంటంటే ఈ స్పైవేర్ ఏంటి, దీంట్లో పట్టడం ఏంటి, ఎలా పట్టుకొచ్చారు, అందులో మామూలు వ్యక్తుల దగ్గర అంటే ఇట్స్ ఈవెన్ డేంజరస్. సో వీళ్ళు అమెరికా ఎన్ఎస్ఏకి చాలా ఇదైపోయింది, అన్ని చూస్తున్నారు, చేస్తున్నారు, ఇరగదీస్తున్నారని. కాబట్టి దాంట్లో మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇరాన్, రష్యా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, మాలి, సిరియా, యెమెన్ అండ్ అల్జీరియా, వీటిలో ఉన్నటువంటి వాళ్ళకే ఇది తగిలింది. ఈ దేశాల్లో కొన్ని చోట్ల యాక్చువల్లీ పర్సనల్ కంప్యూటర్సే కాకుండా గవర్నమెంట్ అండ్ మిలిటరీ ఈ దేశాల్లో, ఇంకా ఒక ఎత్తు వెళ్ళి బ్యాంకులు, ఎనర్జీ కంపెనీస్, న్యూక్లియర్ రీసెర్చ్, మన న్యూక్లియర్ సెంటర్స్, న్యూక్లియర్ రీసెర్చ్ ప్లేసెస్ కూడా వెళ్ళారనమాట. ఇవి ఎన్ఎస్ఏ వాడే కాదండి, రష్యా వాడు చేస్తాడు, ఈవెన్ భారతదేశ ప్రభుత్వం కూడా చేయవచ్చు. ఎంతవరకు మన దేశంలో దీని మీద డబ్బులు పెట్టి చేసే అంత కెపాసిటీ ఉందన్నది ఇంకా బహిర్గతం కాలేదు, ఎందుకంటే మనం వీఆర్ వే బిహైండ్. కానీ ఐఎమ్ షూర్ మన దేశంలో కూడా ఉన్నాయి కౌంటర్ టెర్రరిజమ్స్, తర్వాత సైబర్ ఇంటెలిజెన్స్ అంటారు దీన్ని చేసేవాళ్ళు డెఫినెట్లీ ఉంటారు. సో ఈ గొడవల మొత్తంలో వెస్ట్రన్ డిజిటల్ వాడు వచ్చి అంటే ఈ హార్డ్వేర్లో, హార్డ్ డ్రైవ్లో ఎలా దూరాడు వీడు అంటే, హార్డ్ డ్రైవ్లో ఉండే ఫర్మ్వేర్ ఏంటి, మామూలుగా ఇప్పుడు ఫండమెంటల్గా డ్రైవ్ తిరుగుతూ ఉంటే ఒక పిన్ రీడ్ చేస్తుంటుంది, మ్యాగ్నెటిక్ డ్రైవ్. దాన్ని చేసే ఫర్మ్వేర్ కొన్ని కంపెనీలు, నాకు గుర్తుండి ఐబిఎం ఎప్పుడో చేసేది, అదొక స్పెషల్ చిప్ ఉంటుంది దానికి. ఎందుకంటే అది ఫిజికల్గా తిరగాలి, అది 7200 RPM తిరుగుతుంటే దాన్ని డీమ్యాగ్నటైజ్ అంటే డీమ్యాగ్నటైజ్ కాదు, మ్యాగ్నెటిక్ అయినటువంటి స్పాట్స్ని పట్టుకొని ఆ 0101 కింద ఇట్ హ్యాస్ టు కన్వర్ట్ అండ్ గివ్ ఇట్ బ్యాక్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆ ఫర్మ్వేర్ ఏదైతే ఉందో దాంట్లో మీరు దూరి చేయాలంటే ఆ కంపెనీ ఎవడైతే ఉన్నాడో, మన వెస్ట్రన్ డిజిటల్ కానీ లేకపోతే వాట్ ఈస్ దిస్ సీగేట్, వాళ్ళ సోర్స్ కోడ్ మీ దగ్గర దొరికి ఉండాలి. ఉంటే దాంట్లో వెళ్ళి మీరు కెలుకోవచ్చు ఏంటి ఎలా చేయొచ్చు అని. సో దట్ మీన్స్ ఎన్ఎస్ఏ వెళ్ళి వాళ్ళని బెదిరించడమో బయట పెట్టడమో చేయాలి. హే, మీ సోర్స్ కోడ్ మాకు ఇవ్వండి. ఐ థింక్ నేను అనుకోవటము అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇట్లాంటి విషయాలు సోర్స్ కోడ్ వాళ్ళకి ఇచ్చినట్టు బయటకు వస్తే సామాన్య జనానికి కూడా ఇట్లాగే చేస్తున్నారని తెలిస్తే చాలా గొడవ అయిపోతుంది. అది
అవి ఎలా జరుగుతాయంటే ఇట్లాంటివి మేబీ దే హ్యావ్ ద సోర్స్ కోడ్, కావాలంటే వెళ్ళి కెలుకొచ్చు, కానీ ప్రతి దాంట్లో ఆటోమేటిక్గా ఆ స్పైవేర్ ప్రోగ్రామ్ వస్తుంది, మనం కొనుక్కోగానే దాంట్లో స్పైవేర్ ఉంటుంది, మనం చేసే ప్రతి పని ఎన్ఎస్ఏ వాడు చూస్తున్నాడు అనుకోవడం మాత్రం రాంగ్. అది ఐ డోంట్ థింక్ దట్ ఈజ్ వ్యాలిడ్. ఎందుకంటే ఈ స్పైవేర్లు మీరు ఏం చేస్తున్నారు అన్నది కనిపెట్టుకోవడం ఒక ఎత్తు, కనిపెట్టుకొని తర్వాత మీ కంప్యూటర్లలో ఉన్న డేటాని వాడు కెలకడం, మీ పాస్వర్డ్లు సేకరించడం, వాట్ ఎవర్ ఎనీథింగ్, మీ ఇన్ఫర్మేషన్ని ఆ స్పైవేర్ ఇంకా ఎవరితోనో మాట్లాడుతూనే దానికి. ఇప్పుడు నేను మీ ఇంట్లో స్పైవేర్ పెడితే మీ ఇంట్లో ఏమేమి ఉందన్నది అది మళ్ళీ ఆ స్పైవేర్ నాకు పింగ్ చేయాలి, నాకు చెప్పాలి. అది ఇట్ హ్యాస్ టు ట్రాన్స్మిట్ టు మీ. నాకు పంపించకుండా ఉంటే నాకేం లాభం అండి? నాకు తెలిస్తే అప్పుడు ఓహో ఈయన పాస్వర్డ్ ఇదా, ఓహో ఈయన ఇలా చేస్తున్నాడా, ఈయన ఫలానా వారితో ఈమెయిల్ కొడుతున్నాడా, ఫలానా వారితో చేస్తున్నాడా, ఫలానా ఏదో టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏమన్నా చేస్తున్నాడా అన్నది నాకు తెలియాలి. సో తెలియాలి అంటే ఏంటి? ఆ స్పైవేర్ హ్యాస్ టు కమ్యూనికేట్ విత్ ద సమ్హౌ ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ కమ్స్ అవుట్ విత్ ద నెట్వర్క్ అన్లెస్ దెర్ ఈజ్ ఎ ఫిజికల్ యాక్సెస్. మీరు ఒక చిన్న ప్యాకెట్స్ కింద చేసేసి ఒక దగ్గర దాచేసి ఎప్పుడన్నా ఇంకెవడన్నా మీ ఇంట్లో దూరి ఒక యూఎస్బి డ్రైవ్ పెట్టి దాన్ని అంతా దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప మోస్ట్ ఆఫ్ ద టైం నెట్వర్క్లోకి వస్తుంది. అది నెట్వర్క్లోకి వస్తే నెట్వర్క్ ఈజ్ లైక్ ఏ రోడ్డు మీద మీ కార్ వెళ్తుంటే ఎంతోమంది చూస్తారు. యూ కెనాట్ జస్ట్ రోడ్డు మీద వెళ్తున్నాను ఎవరు చూడట్లేదు అనుకోవడం రాంగ్. మేబీ కొన్ని రోడ్లు సీక్రెట్ రోడ్లు ఉంటాయి, మీకే తెలుసు, మీరు దాంట్లోంచి వెళ్తారేమో, కానీ రోడ్డు మీద మీరు తిరుగుతూ ఉంటే 10 మంది చూస్తారు. సో ఈ దీన్ని మనం ఇంకో రకంగా మాట్లాడుకోవాలనుకుంటే ఏంటంటే, ఇండివిజువల్ పర్సన్స్, సామాన్య పౌరుల కంప్యూటర్లలో హార్డ్ డ్రైవ్లు కనుక వచ్చి ఎన్ఎస్ఏ వాడు కనుక దాంట్లో స్పైవేర్ పెట్టి అందరినీ మానిటర్ చేస్తే నెట్వర్క్లో దొరుకుతుంది. దట్ ఈస్ పాయింట్ 1. ఇప్పటి వరకు దొరకలేదు మామూలుగా. రెండవది, వాడు దాంట్లో ఏదో పెట్టేసేసి ఇట్ ఈస్ లైక్ ఎట్లా అంటే రిమోట్ కంట్రోల్ లాగా. మీ ఇంట్లో లైట్ నేను పెట్టి వెళ్తాను, లైట్కి రిమోట్ నా దగ్గర ఉంటుంది, నేను బటన్ నొక్కితే మీ ఇంట్లో లైట్ వెలుగుద్ది. బట్ ఆ లైట్ ఆల్రెడీ ఉండాలి మీ ఇంట్లో, లైట్ లేకపోతే బటన్ ఉన్నా వేస్ట్. సంథింగ్ లైక్ దట్. మీరు సులభంగా ఆలోచిస్తే అలా. అంటే ఆల్రెడీ స్పైవేర్ ఉంది, అదేమో ఎవరితో కమ్యూనికేట్ చేయట్లేదు, కానీ వాడు తలుచుకుంటే దాన్ని యాక్టివేట్ చేసేసి మనం లాగొచ్చు. అది రెండవది. దాంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ అది నిజమని తెలిస్తే ఇది సీక్రెట్ కానీ లేకపోతే వెస్ట్రన్ డిజిటల్ కానీ దానికి బాధ్యత వాళ్ళు వహించాల్సి ఉంటుంది. అండ్ అన్ని ల్యాప్టాప్స్లో అన్ని కంప్యూటర్లలో వాళ్ళు అది పెట్టి పంపితే ఒకవేళ దొరికితే మాత్రం ఎన్ఎస్ఏ కాదండి, చాలా గొడవలు అవుతాయి. అవి ఎట్లాంటి గొడవలు అయితే మీకు తెలీదు. అవి ఒకసారి ఐ థింక్ మోహన్ గారు ఒక షో ఏదో చేశాడు, పొలిటికల్ ఇన్కరెక్ట్ అని. మోహన్ గారు వెంకట మొదటిపాటి చేస్తే నేను దాంట్లో సరదా కామెంట్ చేశా. ఇది అమెరికన్స్ మన జర్మనీ యాంగెలా మెర్కెల్ మీద స్పైయింగ్ చేస్తే ఆమె ఫోన్ చేసి ఎలా ఒబామాను బూతులు తిట్టిందని తెలంగాణ యాసలో చెప్పాను. అది ఇప్పుడు దొరికితే బాగానే ఉంటుంది అది ఆ డైలాగులు. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ఇట్లాంటి పనులు ఎదవ పనులు చేసినప్పుడు ఏం చేస్తారంటే ముందే వెతుకుతారు. ఏంటంటే ఎవడి కంప్యూటర్లకు పెడదాము, ఎవడు ఏం చేస్తాడు, ఓకే ఈ 30 దేశాల్లో ఇంతమంది ఉన్నారు, వీళ్ళకే స్పాట్ పెడదామని అప్పుడు ఒక పద్ధతి ప్రకారం చేస్తారు. చేసి, ఎందుకంటే ఇది అంత సింపుల్ విషయం కాదు. దిస్ ఈజ్ యూఆర్ టాకింగ్ అబౌట్ హైలీ సొఫిస్టికేటెడ్. అంటే టు ద పాయింట్ లైక్ వాడు చెప్పడం ఏంటంటే దెర్ ఈస్ ఎ 0 ఛాన్స్ దట్ సమ్ వన్ కుడ్ రీరైట్ ఆపరేటింగ్ సిస్టమ్, హార్డ్ డ్రైవ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజింగ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్. అంటే మామూలుగా అయితే మీరు పబ్లిక్ ఇన్ఫర్మేషన్స్ యూ కెన్ నాట్ డూ దట్. యూ రియల్లీ అంటే ఎన్ఎస్ఏ ఒకవేళ పని చేయాలనుకుంటే వాళ్ళతో కలిసి చేయాలి. ఇది ఆయన కాస్పర్స్కి యొక్క రీసెర్చ్ చేసిన అతన్ని చెప్పాడు అనమాట. he said like this is not easy, they have to know really. సో చెప్పొచ్చేది ఏంటంటే ఆ భయంతో ఉన్న వాళ్ళందరూ డోంట్ వర్రీ, ఇట్స్ నాట్ లైక్ మీ హార్డ్ డ్రైవ్లో ఏమేమి ఉందో ఎన్ఎస్ఏకి తెలీదు. బట్ ఇట్ డజంట్ మీన్ అంత మాత్రాన దెర్ ఆర్ హ్యాకర్స్ ఉంటారండి. అండ్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఏ మంచి వైరస్ ప్రోగ్రామ్ కానీ ఫైర్ వాల్స్ కానీ లేకపోతే డెఫినెట్లీ యూ ఆర్ ప్రోన్.
షరా మామూలే. సో ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్. సో దాట్స్ ద స్టోరీ అబౌట్ దిస్ హోల్ హార్డ్ డ్రైవ్ ఇష్యూ అండ్ ఏ దేశాల్లో ఏముందని చెప్పి. విచ్ బ్రింగ్స్ అస్ టు ద నెక్స్ట్ న్యూస్ ఐటమ్, ఫేస్బుక్ ఫ్రీ ఇంటర్నెట్. ఫేస్బుక్ ఫ్రీ ఇంటర్నెట్ ఏంటి? ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో గెలిచింది. గెలవగానే అంటే అందరికీ నేను ఫ్రీ వైఫై ఇస్తా అని చెప్పాడు. చెప్పగానే ఢిల్లీలో ఎవరికి 30 నిమిషాల ఫ్రీ వైఫై ఇస్తున్నాడట. ఎలా ఇస్తున్నాడు అని కొంచెం చదివితే internet.org అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అనుకోవచ్చు, దాని ద్వారా ఇస్తున్నాడు. మరి దాంట్లో ఫేస్బుక్ ఒక్కడే ఉన్నాడా? వెల్, పార్ట్నర్షిప్ ఉంది వాడికి. ఎవరితో పార్ట్నర్షిప్ ఉంది అంటే, ఇంటర్నెట్ అన్నది మొబైల్ టెలికాం కంపెనీస్ ఇండియాలో ప్రొవైడ్ చేస్తాయి. మొబైల్ టెలికాం కంపెనీస్ అంటే టాటా, రిలయన్స్, తర్వాత మన ద ఫేమస్ ఇది ఉంది కదండి, ద నంబర్ 1 కంపెనీ, ఓ మై గుడ్నెస్, సడన్గా పేరు రావట్లేదు, ఎయిర్టెల్ వాడు, ఇంకా ఉన్నాయి అవి ఇండిగోగో ఉన్నాయి కదా బోల్డ్, అవి అందరితో కలిసి బేసికలీ చేయాలి. సో మరి ఇవన్నీ చేయాలంటే 30 నిమిషాలు ఫ్రీ ఇంటర్నెట్ ఇవ్వాలంటే కూడా డబ్బులు ఖర్చు అవుతాయి. ఎవరైనా ఎందుకు ఇస్తారు? దాట్స్ ద మెయిన్ క్వశ్చన్. ఎవరైనా ఎందుకు ఇస్తారంటే, ప్రస్తుతానికి మీకు రుచి చూపిస్తే తర్వాత మీరే ఇంటర్నెట్ కొనుక్కుంటారు అన్నది మెయిన్ ఇష్యూ అక్కడ. ఇది 2 రకాలుగా దీంతో ఉంది కొంచెం గొడవ. నాకు పార్ట్ ఆఫ్ మీ సేస్ గుడ్, గ్రేట్ థింగ్, బ్రహ్మాండము, మంచిది. పార్ట్ ఆఫ్ మీ సేస్ లైక్ నో, దీంట్లో కేర్ఫుల్గా ఉండాలి. ఫేస్బుక్, ఎరిక్సన్, మీడియాటెక్, ఆప్రా బ్రౌజరు, నోకియా, క్వాల్కామ్, శాంసంగ్ కలిపి ఇస్తున్నాయి దీంట్లో. సో పార్ట్ ఆఫ్ మంచిది ఏంటికో చెప్తాను నేను. మంచిది ఏంటంటే, ఇప్పుడు మీకు చాలామందికి ఇంటర్నెట్ ఉండదు, సెల్ ఫోన్ అయితే ఉంది. సెల్ ఫోన్లో చాలా సింపుల్గా, మొన్ననే వీడు దీనికోసమే అనుకుంటా అల్ట్రా లైట్ వెయిట్ ఫేస్బుక్ యాప్ తయారు చేశాడు. అది చిన్న, అంటే ఎప్పుడుదో ఒక 4 ఏళ్ల క్రితం ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా పనిచేసేలాగా హీ డిడ్ ఇట్. ఓకే, ఫేస్బుక్. అండ్ వెదర్ ఇన్ఫర్మేషన్ అంటే వాతావరణము, ముఖ్యమైన వార్తలు, ఇంకా కొన్ని ఉపయోగపడేవి, అవి ఏంటో తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. సో కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడట. దానివల్ల ఇప్పుడు మీరు ఎక్కడో రైతు సముద్రంలో చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాడు, వాతావరణంలో ఉన్నటువంటి ఇది అంటే మేఘావృతమై ఉందా, వర్షం పడుతుందా అని తెలుసుకోవాలంటే గబుక్కునే ఇంటర్నెట్ లేదు, పాడలేదు, రేడియో ఇన్ని తెలుసుకోవడం తప్ప ఇంకోటి ఉండదు మార్గం వాళ్ళకి. ఇప్పుడు ఫోన్లో గబుక్కుని వెళ్ళి చెక్ చేసుకుంటే హీ విల్ నో, ఓకే ఇట్స్ బాగుంది అని. దాంట్లో మీరు యాప్స్ తెలుగులో పెట్టి గంటకి ఇలా ఇస్తే అమెరికాలో లాగా weather.com వాడు ఎట్లా ఇస్తాడో అట్లా. సో నెక్స్ట్ రాబోయే 24 గంటల్లో ఏం జరుగుతుంది అన్నది వాళ్ళకి తెలుస్తుంది. సో ఇట్లాంటివి ఉపయోగకరమైనటువంటి ఉన్నాయి ఇంటర్నెట్. కానీ సెకండ్ పార్ట్ ఏంటంటే, ఫేస్బుక్ మెంబర్షిప్ కావాలని పెట్టాడు అనుకోండి, ప్రతి మచ్ వాడు ఏం చేస్తున్నాడంటే, ప్రపంచంలో ఉన్న బిలియన్ పాపులేషన్ని, ఇండియా చైనా కలుపుకుంటే 2 బిలియన్లు, అండ్ అమెరికాలో ఎట్టాగో ఐ థింక్ ఇప్పటికే 300 మిలియన్లు వచ్చారు ఆడికి. ప్రతి మచ్ అమెరికాలో, యూరోప్లో ఏదైతే చేశాడో అదే చైనా, ఇండియాలో రిపీట్ చేస్తే హ్యాపీగా ఇంకా ఓహో మొత్తం ప్రజలందరూ నా చేతిలో ఉన్నారా బాగా అనుకుంటాడు. దీని మీద కొంత గొడవ జరిగితే వెల్ మీ ఇండియాలో ఉన్న డబ్బులతో అంటే నాకు వచ్చే విషయాలు నాకు ఏమీ లేవు, నేను డబ్బులు కావాలనుకుంటే మీకు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేసుకొని సంపాదించుకునే దానికన్నా ఫస్ట్ వరల్డ్ కంట్రీస్లో నేను బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అని చెప్పాడు. కానీ ఇట్స్ ఎ ఫన్. ఆయన ఇప్పుడు చూడట్లేదండి, ఇప్పుడు ఆయన నెక్స్ట్ 10 ఏళ్ల వరకు ఆయనది ఒకటే గోల్, ప్రతి ఒక్కడిని ఫేస్బుక్లో తీసుకురావాలి. ఎందుకంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇమ్మీడియట్గా మంత్ టు మంత్ ఇన్కమ్ రాదు. ఇది నేను దీనికి ఒక సరదాగా ఒకటి చెప్తాను. ఎప్పుడు ఇంట్లో ఎలక్ట్రిసిటీ కనెక్షన్, ఇల్లు కట్టినప్పుడు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎట్లా ఇస్తారంటే, ఒక రూమ్కి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చి లైట్ పెట్టి అయిపోయింది, ఇంకో 2వ రూమ్కి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చి అమ్మాయి ఇక్కడ అయిపోయింది, 3వ రూమ్కి ఇచ్చి అట్లా ఉండదు. ఇల్లంతా వైరింగ్ చేస్తారు, బల్బులు పెడతారు, దానికి టైం పట్టుద్ది, చాలా టైం అవుద్ది. అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి స్విచ్ చేస్తే ఒకేసారి లైట్లు అన్నీ వెలుగుతాయి. ఆ టైప్ అనమాట.
సో ఆయన రెవెన్యూస్ ఇప్పుడు రావు, ఇదంతా గ్రౌండ్ వర్క్ అయిపోయి మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి జనాలందరూ ఆయన దగ్గర వచ్చి పడ్డాక ఒకటే ఒక దెబ్బకి వేసి పడేస్తాడు అది. అప్పుడు యా, ఇట్స్ జస్ట్ లైక్ డన్ డీల్, యునో ఏమంటారు దాన్ని, ఈ మన లాస్ వేగాస్లో లాటరీలో మీకు తగిలితే దాంట్లోంచి డింగ్ డింగ్ అని పడుతుంటాయి చూసారా, కాసులు డబ్బులు పడుతుంటాయి, దట్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్. సో అక్కడ ఒక గొడవ ఉంది. బట్ ఐ అగ్రీ, ఒకవైపు ఏంటంటే ఇదే గొడవ గూగుల్ పైన ఉండే, గూగుల్ వాడు మొత్తం లాగేసుకుంటున్నాడు, గూగుల్ వాడు ఇదేస్తున్నాడు, గూగుల్ వాడు ముంచేస్తున్నాడు అని నేను కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటాను, గూగుల్ దొంగ అని. బట్ హియర్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. ఒక్కటే ఒక రోజు మనం గూగుల్కి వెళ్లకుండా బింగ్కి వెళ్తే మనల్ని అడిగేవాళ్ళు లేడు, చెప్పెట్టేవాళ్ళు లేడు. సో గూగుల్ జస్ట్ చేంజింగ్ ద యూఆర్ఎల్ విల్ మేక్ ద హోల్ డిఫరెన్స్. మీకు అవసరం లేదు అప్పుడు గూగుల్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు, యు ఆర్ డన్. సో ఈ ఇంటర్నెట్లో ఉన్న వాటికి అది ఎప్పటికీ ఉండే తలనొప్పి, అది ఎప్పటికీ ఉండే తలనొప్పి ఏంటంటే ఎప్పుడు ఎవడు పోతాడు మన దగ్గర నుంచి వదిలేసి వెళ్ళిపోవచ్చు. సో యా, యూ నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్. సో దట్స్ ద వే ఇట్ ఈస్. సో ఓవరాల్ నేను అనుకోవటం ఏంటంటే విత్ ఇన్ కొన్ని పర్టికులర్ రూల్స్ని, అంటే ఎక్స్ప్లాయిట్ చేయకుండా పర్సనల్ డేటాని కాపాడుతూ వాటిని అప్పటికప్పుడే అగ్రిగేట్ చేసి పడేసేసి ఫలానా రైతు ఇది అని చెప్పి నెక్స్ట్ టైం ఆ రైతు పాపం, జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్ మీకు, సో వాడు యాప్ ఓపెన్ చేశాడు అనుకోండి, సడన్గా బాబు ఇక్కడ బోట్లు అమ్ముతున్నాం మేము, కొనుక్కోండి మీ బోట్లు అని ఎక్కడో వెళ్ళే ఒక ఫిషర్ మ్యాన్కి బోట్లు వేయడానికి వీడు మొదలు పెట్టాడు అనుకోండి, దెన్ దట్ మేక్స్ ఇట్స్ వెరీ బ్యాడ్. సో నేను అనుకోవడం ఏంటంటే ఇది ఓన్లీ ప్రస్తుతానికి నిజంగానే ఇంటర్నెట్ ఇద్దామనే ఉద్దేశంతో వచ్చాడు అని. ఎందుకంటే ఒక్కసారి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత జనాలు మనకు తెలియకుండా దే ఆల్సో బికమ్ స్మార్ట్. అందరూ ఎవరికి వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు అవుతారు. అండ్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకే బోరు కొడుతుంది ఒక్కోసారి, ఈ ఫేస్బుక్ ఏం వెళ్తాంలే అని వెళ్ళి ఇంకోటి ఏదో చూసుకోవటం, ఇట్లా దే డూ ఆల్ దోస్ థింగ్స్. సో ఇన్ అ వే ఇట్ ఈస్ గుడ్, ఇన్ అ వే వాడు మంచి బ్రహ్మాండంగా ప్లాన్ వేసుకొని తర్వాత దెబ్బ పెడదామని చూస్తున్నాడు మనకి. బట్ ఇన్ఎవిటబుల్ అది అన్నిటినంటే ప్రోస్ కాన్ అండ్ ప్రో బోత్ సైడ్స్ అన్ని చూసిన తర్వాత ఏంటంటే ఈరోజు కాకపోయినా రేపైనా రావాల్సిందే, అది వస్తుంది. ఎందుకంటే ఇంటర్నెట్ ఈజ్ లైక్ ఓపెన్. ఈవెన్ దో ఇండియాలో చాలా ఆంక్షలు ఉన్నాయి, ఇష్టం ఉన్నట్టు రాయలేరు, ఏదో ఉంది, అవన్నీ ఉన్నాయి. బట్ వీటన్నిటికి ఉన్నా కూడా దట్స్ ద వే ఇట్ ఈస్. సో ఇన్ అ వే ఇట్ ఈస్ గుడ్ అండ్ హోప్ఫుల్లీ మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ యూజ్ ఇట్ యాక్చువల్లీ, యాజ్ అపోజ్ టు యూట్యూబ్కి వెళ్ళి ఏదో పనికి వాళ్ళ తెలుగు సినిమా, ఐ డోంట్ సే పనికి వాళ్ళ అనకూడదు, ఎవరిష్టం వాళ్ళది, దే కెన్ సే. బట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వాడు ఇస్తున్నప్పుడు నిజంగానే లైఫ్ సేవింగ్ లాంటివి ప్రయారిటీ వస్తాయి. తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇంకేమన్నా రావచ్చు. ఎందుకంటే చాలాసార్లు మనం వింటుంటాం, ఎవరికో గుండె జబ్బు వచ్చింది, లేకపోతే ఇదైంది, అక్కడ నుంచి బస్ ఎక్కి హైదరాబాద్కు రాలేక చనిపోయాడని ఇట్లా వింటుంటాము. సో దోస్ ఆర్ ద థింగ్స్ లైక్ ఇంటర్నెట్ ద్వారా యూ కెన్ లెర్న్ సమ్. ఓకే, ఏమో ప్రాబ్లం వచ్చింది, ఏమైంది, హెల్త్ కేర్ యాప్ ఒకటి తెచ్చుకోవచ్చు, లైక్ సిపిఆర్ చేయటం, అప్పటికప్పుడే మీరు చేసేయచ్చు అది. సో దాట్స్ ఎ గుడ్ థింగ్. సో దిస్ హోల్ థింగ్ అబౌట్ internet.org giving free internet is good. Which brings us to the last topic. ఇది అమెరికాలో ఉన్న వారి కోసమే, ట్యూన్ ఇన్ అయిన వాళ్ళ కోసం. స్పెషల్లీ మన దేశీ బ్యాచ్ హోండా టయోటా కొంటా ఉంటారు బండ్లు. సో మీకు కొత్తగా ఒక న్యూస్ ఏంటంటే హోండా వాడు పైలట్ని అప్గ్రేడ్ చేశాడు, హోండా పైలట్. ఇంతకుముందు ఈ మధ్య ఐ బీన్ వాచింగ్, చాలామంది హోండా టయోటాలను వదిలేసేసి ఈ మధ్య ఔడీ అనాలి అది అండ్ దాని పేరు ఏం పేరు, బిఎండబ్ల్యూలు, బిఎండబ్ల్యూ మెర్సిడెస్ బెంజ్ కూడా బోర్ అయిపోయినాయి చాలామందికి. ఔడీ ఈజ్ ద కరెంట్ ఇది. ఏ4 కాదు, అది ఏంటది, Q4, Q5, Q7 కొంటున్నారు. సో పైలట్ యాజ్ బ్రింగ్ లైక్ ఓల్డ్ అయిపోయింది పైలట్ అనే వాళ్ళకి, హియర్ ఈజ్ అన్ అప్డేట్ టు యూ గైస్. దట్ అప్డేట్ ఈజ్ ఓకే, మనకు ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారు, పాడ్కాస్ట్ అప్డేట్. ఎస్, పాడ్కాస్ట్ ఆర్ అవైలబుల్ అండి. I will be posting them. We have podcast on SoundCloud, so they are available.
and we will give the link to you. Okay, so well, పైలట్ 2016 మోడల్, దీంట్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి చాలా వింతవి. ఏంటంటే లెట్ మీ జస్ట్ గో ఓవర్ దిస్. నాకు ఒకటి రెండు తెగ నచ్చాయి. మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే 5 USB పోర్ట్స్ ఉన్నాయి. 5 లెక్క పెట్టండి, 5. నాకు ఈ విషయంలో హోండా వాడు నాకు తెగ నచ్చుతాడు. ఎందుకంటే V6 3.5 లీటర్ ఇంజన్ ఏదో పెడతాయి, హూ కేర్స్. మేబీ కొంత రిఫైన్ వెళ్తుంది, కొంత బాగా మేబీ వెళ్తుంది. 6 or 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఓకే, గుడ్. 6 స్పీడ్ స్మూత్. మీకు ట్రాన్స్మిషన్ షిఫ్ట్స్ మీకు తెలియవు, జర్కులు రావు, స్మూత్గా అప్ డౌన్ ట్రాన్స్మిషన్ హ్యాపీగా ఉంటుంది. గుడ్. కార్గో స్పేస్ పెరిగింది. దిస్ మైట్ బి గుడ్. ఓకే, కొంచెం మనం ఇంకా కావాలంటే కొంచెం చెత్త ఎక్కువ పడేసుకొని వెళ్ళొచ్చు వెనకాల. ప్యాసింజర్ స్పేస్ గుడ్. ఇది చాలామంది ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే వెనకాల కాళ్ళు నొక్కుకుపోతాయి దేనికో. స్పెషల్లీ 3rd row సీట్లో పిల్లల్ని కనుక పెడితే, కొంచెం టీనేజ్ పిల్లలు ఉంటే చంపేస్తారు, బాబో నేను చచ్చిపోతున్నా వెనకాల కూర్చోలేనని. సో that's good. బట్ ద మోస్ట్ ఫన్, బికాజ్ టెకీ టాక్లో మనం టెక్నాలజీ గురించి మాట్లాడారు కాబట్టి వెరీ నైస్ అప్గ్రేడ్ ఏంటంటే 5 USB పోర్ట్స్ అండ్ ఫ్రంట్ డాష్ బోర్డ్లో టచ్ స్క్రీన్ ఇంటర్ఫేస్ పెట్టాడు, విచ్ ఈజ్ ఈవెన్ ఫన్. అండ్ HDMI పోర్ట్ ఒకటి పెట్టాడండి. దిస్ ఐ కాల్ ఫెంటాస్టిక్. ఎందుకంటే ఐ డోంట్ నో అబౌట్ ఐఫోన్లో ఉందో లేదో తెలియదు, కానీ ఆండ్రాయిడ్ ఫోన్లలో, చాలా ఫోన్లలో మైక్రో HDMI పోర్ట్ ఉంటుంది. సో మీరు శుభ్రంగా మీరు ఏదన్నా యూట్యూబ్ వీడియో ఉందనుకోండి, ఒక వైర్ కొనుక్కొని మైక్రో టు రెగ్యులర్ HDMI కనెక్టర్ దాంట్లో పెట్టేసుకుంటే హ్యాపీ యూ కెన్ ప్లే ఆన్ దట్ రైట్ అవే, నో ప్రాబ్లమ్స్. 5 USB పోర్ట్స్ కాబట్టి గొడవలు ఉండవు. మామ్, డాడ్ అండ్ 2 kids, 3 kids ఉంటే 3 kids, 5. ఇంకా వాట్ ఎల్స్ యూ వాంట్, 5 USB పోర్ట్లు. అండ్ ద మోస్ట్ ఫన్, బ్లూరే ప్లేయర్. ఈ మధ్య చాలా సినిమాలు, కొత్త సినిమాలన్నీ బ్లూరేలో వస్తున్నాయి. ఇది నేను అప్పుడప్పుడు బాధపడుతున్నా. నా దగ్గర హోండా, ఇది పాతది 2006 హోండా ఆడెస్సీ ఉంది. 9-year-old ఇప్పుడు, 2015. సో ఎంటర్టైన్మెంట్ సెంటర్ ఇవి ఉన్నాయి, మన DVD ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ఉంది, కానీ బ్లూరే లేదు దాంట్లో. ఓసారి ఎప్పుడో దాన్ని కెలికి ఏదైనా చేద్దామని ఆలోచించా. మన కృష్ణ జాల గారు, సైన్స్ కబుర్లు షో హోస్ట్, తను చెప్పారు, ఏముందండి అది తీసేసి బ్లూరే తోటి మీరే చేయండి, డూ ఇట్ యువర్ సెల్ఫ్. వెల్, ఇప్పుడు టైం లేదు, లేకపోతే అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ రియల్లీ డిడ్ ఇట్. ఎందుకంటే ఇంతకుముందు నేను ఇలాంటి డూ ఇట్ ఇవి కెలికేవాడిని. స్పెషల్లీ ఐపాడ్ ఉన్న రోజుల్లో ఐపాడ్ని ఇంటిగ్రేట్ చేసేసి పెడదామని చిన్న ఓటి కెలికి చేసేవాడిని అనమాట. వైర్లు బయటకు లాగి దీనికి కలిపి 3.5mm జాక్ అవుట్ చేసి ఇలాంటివి చేశాను, కానీ ఐ డోంట్ వాంట్ టు డూ దెమ్ నౌ. బట్ బ్లూరే ప్లేయర్ అన్నది ప్రిటీ మచ్ డిఫాక్టో స్టాండర్డ్. అది కొత్త సినిమాలన్నీ బ్లూరేలో వస్తున్నాయి కాబట్టి ఈ యాడ్ చేయడం బ్రహ్మాండం. సో తెలుగు వాళ్ళు ఎవరన్నా మార్కెట్లో ఉంటే చూసుకోండి. 2016 హోండా పైలట్ has HDMI port, Blu-ray player and 5 USB ports. మీకు నేను అంటే వేరే వెరిఫై చేయలేదు. ఐ హోప్ దాని పేరేం పేరండి, Audi Q5 and Q7 has this. సో ఇది విషయ. అండ్ మనకు వచ్చే షో వచ్చి 26th. సో దిస్ వీక్ ఈజ్ లైక్ ఎ లిటిల్ డల్ వీక్. సో డెఫినెట్లీ మేము షో చేస్తాము, దొరికినన్ని వార్తలు విశేషాలు మీతో పంచుకుంటాం. కానీ 26th తర్వాత నెక్స్ట్ షో ఏదైతే ఉందో 5th March షో, దాంట్లో మాత్రం మీకు మంచి జబర్దస్త్ ఐటమ్స్ 2 ఉంటాయి. ది సామ్సంగ్ గెలాక్సీ S6 ఫోన్ అండ్ HTC One M9 విచ్ ఇస్ ది అప్డేట్ టు HTC One, ఈ 2 రిలీజ్ అవుతున్నాయి. సో వాటి గురించి 2 వారాల తర్వాత బ్రహ్మాండ విషయం ఉంటుంది. బట్ నెక్స్ట్ వీక్ వరకు కూడా డెఫినెట్లీ విల్ బ్రింగ్ సమ్ మోర్ గుడ్ టాపిక్స్ టు షేర్, అండ్ we will meet again. With that, I would say bye-bye and thank you for tuning in. It's almost the time. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం ఇదే టైంలో, 7 o'clock రాత్రి ఈస్టర్న్ స్టాండర్డ్ టైం, గురువారం.